హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎనిమల్స్. సో స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎనిమల్స్లో మొదటిగా టిష్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. మనము టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి తెలుసుకుంటామండి. మొదటగా మనము టిష్యూ డెఫినేషన్ చూద్దాం. సో టిష్యూస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఆరిజిన్ అలాంగ్ విత్ దర్ ఇంటర్సెల్యులర్ సబ్స్టెన్సెస్. సో ఒక టిష్యూ అనేది మనం ఎప్పుడు అంటాం? ఆ సెల్స్ అనేటివి సిమిలర్‌గా స్ట్రక్చర్ ఉండాలి, సేమ్ ఫంక్షన్ ఉండాలి అండ్ ఆరిజిన్ గూడా సేమ్ ఉండాలి. అప్పుడే టిష్యూ అని అంటాం. చూడండి ఇక్కడ జెర్మ్ లేయర్. ఆరిజిన్ అంటే ఏంటండి? జెర్మ్ లేయర్స్ అనేటివి ఉంటాయి. జెర్మ్ లేయర్స్‌లో ఏముంటాయి? ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మెసోడర్మ్. సో ఈ ఆరిజిన్ గూడా సేమ్ అయి ఉండాలి. అప్పుడే మనం టిష్యూ అని అంటాం. సో టిష్యూ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ cells similar in structure, function and origin along with their intercellular substances is called tissue. So the first tissue is coined by Xavier Bichet. Study of tissue is called histology. So next point వచ్చేసి first phylum to have a tissue is Cnidaria, Coelenteriata. సో phylumలో ఫస్ట్ ఏముంటాయండి? పొరిఫెరా ఉంటది. తర్వాత నిడేరియా ఆర్ సిలెంట్రియేటా ఉంటది. సో ద ఫస్ట్ phylum to have a tissue is Cnidaria. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో నెక్స్ట్ మనం టైప్స్ ఆఫ్ టిష్యూస్ చూద్దాం. ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ అండ్ నర్వస్ టిష్యూ. సో ఎపిథీలియల్ టిష్యూ అనేది ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మల్ ఆరిజిన్ ఉంటుంది. కనెక్టివ్ టిష్యూ అండ్ మస్కులర్ టిష్యూ వచ్చేసి మీసోడర్మ్ ఆరిజిన్ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ వచ్చేసి ఎక్టోడర్మల్ ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ మైక్రోగ్యాలియల్ సెల్స్ మీసోడర్మ్. ఓకే, మైక్రోగ్యాలియల్ సెల్స్ అనేటివి మీసోడర్మిన్ ఆరిజిన్ ఉంటాయి. సో మనం ఇది టైప్స్ ఆఫ్ టిష్యూస్లో 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి చదువుతామండి. ఈ 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ గురించి చదవడం అయిపోద్దో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతది. సో ఇది బేసిక్ చాప్టర్ అండి. ఈ బేసిక్ చాప్టర్ మనం చదవడం వల్ల మిగతా చాప్టర్‌లో టచ్ అవుతూ ఉంటాయి మనం చదివింది. సో అదండి. నెక్స్ట్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకే అండి. మనం 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ చూసాం గదా! మొదటగా మనం ఎపిథీలియల్ టిష్యూస్ గురించి అధ్యయనం చేద్దాం. సో మొదటిగా ఎపిథీలియల్ టిష్యూ ఓవర్‌వ్యూ చూద్దామండి. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ టిష్యూలో ఎపిథీలియల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, మస్కులర్ టిష్యూ, నర్వస్ టిష్యూ. మొదటగా మనం ఎపిథీలియల్ టిష్యూ గురించి తెలుసుకుందాం. సో ఎపిథీలియల్ టిష్యూ ఓవర్‌వ్యూ. సెల్స్ ఫార్మ్ ఏ సింపుల్ ఆర్ మల్టీ లేయర్ అరేంజ్‌మెంట్. సో సెల్స్ అనేవి సింపుల్‌గా ఉంటాయి, మల్టీ లేయర్‌గా ఉంటాయి. దే హావ్ వేరియస్ షేప్స్. ఒక్కొక్కసారి స్క్వామస్ ఉండొచ్చు, క్యూబాయిడల్ ఉండొచ్చు, కాల్మనార్ షేప్‌లో ఉండొచ్చు. ఇట్ కెన్ ఇంక్లూడ్ మైక్రోవిల్లా ఆర్ సీలియా. సో మనం డయాగ్రమాటిక్‌గా చూద్దామండి. మనం థియరిటికల్‌గా చూసిన తర్వాత డయాగ్రమాటిక్‌గా చూద్దాం. ఓకే. స్ట్రక్చర్ అండ్ అరేంజ్‌మెంట్. టైట్‌లీ ప్యాక్డ్ సెల్స్ విత్ మినిమమ్ ఇంటర్సెల్యులార్ స్పేస్. టైట్‌గా ప్యాక్ అయి ఉంటాయి సెల్స్ అనేటివి విత్ మినిమమ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఫార్మ్స్ కవరింగ్ ఎక్స్టర్నల్ ఆర్ లైనింగ్స్ ఇంటర్నల్. ఎక్స్టర్నల్ అంటే ఏంటండి? స్కిన్. ఇంటర్నల్‌గా అంటే లైనింగ్ ఆఫ్ ద స్టమక్. సో ఇంటర్నల్‌గా ఎగ్జాంపుల్ వచ్చేసి స్టమక్. లైనింగ్ ఆఫ్ ద స్టమక్ మనం అంటాం కదండీ ఇంటర్నల్‌గా. సో అదండి. ఫంక్షనల్ ప్రాపర్టీస్ వచ్చేసి ఆల్వేస్ యాజ్ ఎ ఫ్రీ సర్ఫేస్. అర్థమవుతుందా అండి? ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఫ్రీ సర్ఫేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఎపిథీలియం ఉన్నదనుకోండి. ఫ్రీ సర్ఫేస్ ఫ్రమ్ ఔట్‌సైడ్. ఔట్‌సైడ్ ఉంటది ఫ్రీ సర్ఫేస్. మరి ఇంటెస్టైనల్ ఎపిథీలియం చూసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫ్రీ సర్ఫేస్ ఫేసెస్ ల్యూమెన్. ఫుడ్ సైడ్ ఫ్రీ సర్ఫేస్ ఉంటది. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఆల్వేస్ యాజ్ ఎ ఫ్రీ సర్ఫేస్. హై రిజనరేటివ్ కెపాసిటీ. ఓకే. రిజనరేటివ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అవాస్క్యులర్. అవాస్క్యులర్ అంటే నో బ్లడ్ వెసెల్స్. మరి బ్లడ్ వెసెల్ లే లేకపోతే ఉండకపోతే ఎట్లా ఎనర్జీ వస్తుందనేది మనం చూద్దామండి. సో అవాస్క్యులర్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. దేర్ ఇస్ నో బ్లడ్ వెసెల్స్ ప్రెజెంట్ ఇన్ ఎపిథీలియం టిష్యూ. సో న్యూట్రియంట్ డిఫ్యూజెస్ ఫ్రమ్ అండర్‌లైనింగ్ కనెక్టివ్ టిష్యూ. న్యూట్రియంట్స్ ఎలా లభిస్తాయండి? డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా.
అండర్లైనింగ్ కనెక్టివ్ టిష్యూ ఉంటుంది. డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా న్యూట్రియంట్స్ అనేటివి ఎపిథీలియల్ టిష్యూకు లభిస్తాయి. ఓకే అండి. ఇది ఎపిథీలియల్ టిష్యూ యొక్క ఓవర్‌వ్యూ. సో, ఇక్కడ చూడండి డయాగ్రమాటిక్‌గా చూడండి. సింపుల్ ఎపిథీలియం. సింపుల్ ఎపిథీలియం అంటే సింగిల్ లేయర్డ్. సో, ఓవర్‌వ్యూవే మనం డయాగ్రమాటిక్‌గా చూస్తున్నామండి. ఎప్ ఎపిథీలియల్ టిష్యూ ఓవర్‌వ్యూ మనం డయాగ్రమాటిక్‌గా చూస్తున్నాం. ఓకే. థియరీ పార్ట్ చదివాము. నెక్స్ట్ ప్రాక్టికల్‌గా అంటే డయాగ్రమాటిక్‌గా చూద్దాం. సింపుల్ ఎపిథీలియం ఇలా ఉంటదండి. కాంపౌండ్ ఎపిథీలియం అంటే సెల్స్ అనేటివి మల్టీ లేయర్ ఉంటాయి. ఓకే. ఒక్కొక్క ఒక్కొక్క టైంలో సీలియా అనేది ఉంటది. ఎయిర్ లైక్ సీలియా అనేది ఉంటది. మూవ్ పార్టికల్స్. ఓకే. సీలియేటెడ్ ఎపిథీలియం. పార్టికల్స్‌ను మూవ్ చేయడానికి ఉపయోగపడుతది సీలియా. సమ్‌టైమ్స్ బ్రష్ బోర్డర్ గూడా ఉంటది సమ్‌టైమ్స్. ఈ బ్రష్ బోర్డర్ అనేది సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేస్తది. సో, బ్రష్ బోర్డర్ అనేది ఏం చేస్తదండి? సర్ఫేస్ ఏరియాను ఇంక్రీజ్ చేస్తది. ఇక్కడ సీలియా ఎయిర్ లైక్ అని అన్నాం గదండీ! ఇట్ మూవ్స్ ద పార్టికల్స్. దీన్ని సీలియేటెడ్ ఎపిథీలియం అని అంటాం. సో, ఇదంతా డీటెయిల్‌గా అనాలిసిస్ చేస్తామండి. ఓకే. ఇప్పుడు మాత్రం బేసిక్స్ మనం చూస్తున్నాం. ఎపిథీలియల్ టిష్యూ అవాస్క్యులర్ అని అన్నాం. దేర్ ఈస్ నో బ్లడ్ వెసెల్ ఈస్ ప్రెజెంట్. బ్లడ్ వెసెల్ అనేది ఉండదు. మరి మనకొక డౌట్ వస్తదండి. ఎలా న్యూట్రియంట్స్ లభిస్తాయనేది ఇక్కడ పాయింట్. అర్థమవుతుందా అండి? న్యూట్రియంట్స్ ఎలా లభిస్తాయండి? బై ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్. ఓకే అండి. డిఫ్యూజన్ ద్వారా లభిస్తాయి న్యూట్రియంట్స్. ఇక్కడ ఒకసారి చూద్దాం. మనం డయాగ్రమాటిక్‌గా చూద్దామండి. ఈ పార్ట్ వచ్చేసి బేసల్ లామినా. బేసల్ లామినా ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్లైకోప్రొటీన్. సో, ఇది ఎపిథీలియం అండి. మల్టీ లేయర్డ్ ఎపిథీలియం. సో, డౌన్ ఏముంటదండి? బేసల్ లామినా. బేసల్ లామినా ఈస్ మేడ్ అప్ ఆఫ్ గ్లైకోప్రొటీన్. సో, కిందొచ్చేసి దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ రెటిక్యులర్ లామినా. రెటిక్యులర్ లామినా ఫైబర్స్ ఉంటాయండి. మేడ్ అప్ ఆఫ్ ఫైబర్స్. సో, ఈ మొత్తము ఈ రెండిటిని కలిపి ఏమంటామండి? బేస్మెంట్ మెంబ్రేన్. ఓకే. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. బేసల్ లామినా, రెటిక్యులర్ లామినా 2 కలిపితే బేస్మెంట్ మెంబ్రేన్ అని అంటాము. ద బేస్మెంట్ మెంబ్రేన్‌లో సెల్స్ ఆర్ యాబ్సెంట్. ఇంపార్టెంట్ పాయింట్ అండి. బేస్మెంట్ మెంబ్రేన్‌లో సెల్స్ అనేటివి ఉండవు. ఓన్లీ ఇట్ సపోర్ట్స్. సపోర్టింగ్ స్ట్రక్చర్. ఓకే. ఇక్కడ బేసల్ లామినా, రెటిక్యులర్ లామినా 2 కలిపితే బేస్మెంట్ మెంబ్రేన్ అన్నాము. బేస్మెంట్ మెంబ్రేన్‌లో సెల్స్ అనేటివి ఉండవు. ఇట్ సపోర్టింగ్ చేస్తదన్నమాట. అర్థమవుతుందా అండి? ఇదొచ్చేసి నర్వ్. ఓకే. ఈ పార్ట్ వచ్చేసి నర్వ్. ఇక్కడ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే. బ్లడ్ వెసెల్ అండి ఇది. ఇక్కడ బ్లడ్ వెసెల్ ఉన్నది. సో, బై ప్రాసెస్ ఆఫ్ డిఫ్యూజన్ ఎపిథీలియం సెల్స్ గెట్ న్యూట్రియంట్స్. ఓకే. మరి డిఫ్యూజన్ అంటే ఏంటండి? ద మూవ్‌మెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ హై టు లోవర్ కాన్సంట్రేషన్. హై టు లోవర్ కాన్సంట్రేషన్. ఓకే అండి. ఆ ప్రాసెస్‌ని మనం డిఫ్యూషన్ అని అంటాం. సో, ఎపిథీలియల్ టిష్యూ అనేది ఇంతకుముందు ఓవర్‌వ్యూ చూసామండి. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఎపిథీలియల్ టిష్యూ ఆఫెన్ కాల్డ్ యాస్ ఎ epithelium covers the surfaces and lines the cavity. Covers the surfaces and lines the cavity. లైనింగ్ లాగా ఉంటదన్నమాట. either facing the outside or body fluids. ఇంతకుముందు ఓవర్‌వ్యూ చూసామండి. ఇప్పుడు ఎపిథీలియల్ టిష్యూ చూద్దాం ఒకసారి. ఎపిథీలియల్ టిష్యూ ఆఫెన్ కాల్డ్ యాస్ ఎపిథీలియం covers the surface and lines the cavities. either facing the outside or body fluids. ఓకే. outside or body fluids కవర్ చేసి ఉంటది. ఓకే. సెల్స్ ఇన్ ద ఎపిథీలియం ఆర్ టైట్‌లీ ప్యాక్డ్ విత్ లిటిల్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఓకే. సెల్స్ ఇన్ ద ఎపిథీలియం ఆర్ టైట్‌లీ ప్యాక్డ్ విత్ లిటిల్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. దేర్ ఈస్ 2 టైప్స్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. మొదటగా వచ్చేసి సింపుల్ ఎపిథీలియం. సింపుల్ ఎపిథీలియం అంటే వన్ సెల్ లేయర్ అని అంటాము. అండ్ కాంపౌండ్ ఎపిథీలియం అంటే మల్టిపుల్ లేయర్స్. ఓకే అండి. సింపుల్ ఎపిథీలియం అంటే వన్ సెల్ లేయర్. కాంపౌండ్ ఎపిథీలియం అంటే మల్టిపుల్ లేయర్స్.
Simple epithelium functions as a lining for cavities, ducts and tubes. Simple epithelium function as a thin lining for cavities, ducts and tubes. Compound epithelium offers a protective function. Example in skin. Okay. Simple epithelium and compound epithelium. Two types of epithelium ఉంటాయండి. Simple epithelium and compound epithelium. సో ఎపిథీలియం టిష్యూ ఎట్లా క్లాసిఫై అయిందో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము ఎపిథీలియల్ టిష్యూ ఇస్ డివైడెడ్ ఇంటూ సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం. బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ ఎ సెల్స్ ఫర్దర్గా డివైడ్ అవుతాయి. సింపుల్ ఎపిథీలియం అనేది ఫర్దర్గా డివైడ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ ద సెల్స్. మొదటగా వచ్చేసి స్క్వామస్ ఎపిథీలియం, రెండోది వచ్చేసి క్యూబాయిడల్, కాలమనా సిలియేటెడ్, సూడోస్ట్రాటిఫైడ్. ఈ సూడోస్ట్రాటిఫైడ్ అనేది ఎన్సీఆర్టీలో ఇవ్వలేదండి, కానీ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి మనం చదవడం జరుగుతుంది. ఓకే, స్క్వామస్, క్యూబాయిడల్, కాలమనార్, సిలియేటెడ్, సూడోస్ట్రాటిఫైడ్. సింపుల్ epithelium is divided into following types. Okay, based on the structure and shape of the cells. మరి నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ ఎపిథీలియం. కాంపౌండ్ ఎపిథీలియం ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎలా డివైడ్ అవుతాయండి? ట్రాన్సిషనల్ ఎపిథీలియం. ఓకే, మొదటగా వచ్చేసి ట్రాన్సిషనల్ ఎపిథీలియం, రెండోది వచ్చేసి స్ట్రేటిఫైడ్ ఎపిథీలియం. ట్రాన్సిషన్ ఎపిథీలియం అనేది సెల్స్ చేంజ్ ద షేప్. ఓకే, సెల్స్ చేంజ్ ద షేప్ ను మనం ట్రాన్సిషన్ ఎపిథీలియం అంటాము. ఎగ్జాంపుల్ యూరినరీ బ్లాడర్. ఓకే, స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటే సెల్స్ డు నాట్ చేంజ్ షేప్. సెల్స్ అనేటివి షేప్ చేంజ్ చేయవు. ఇందులో మళ్ళీ స్ట్రాటిఫైడ్ ఎపిథీలియంలో స్క్వామస్, క్యూబాయిడల్, కాలమనార్ అండ్ సిలియేటెడ్ ఇట్లా డివైడ్ అయ్యాయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ క్లాసిఫికేషన్ అనేది మనం గుర్తుండాలి. గుర్తుంటే ఫర్దర్గా ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ సింపుల్ ఎపిథీలియం, కాంపౌండ్ ఎపిథీలియం. ఎపిథీలియల్ టిష్యూస్ డివైడ్ ఇంటూ టూ టైప్స్ అని ఇంతకుముందు చెప్పాను, సింపుల్ ఎపిథీలియం అండ్ కాంపౌండ్ ఎపిథీలియం. సో కాంపౌండ్ ఎపిథీలియం, సింపుల్ ఎపిథీలియం ఫర్దర్గా డివైడ్ అయ్యాను. సో బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ సెల్స్ సింపుల్ ఎపిథీలియం డివైడ్ అయింది. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్ మీద కాంపౌండ్ ఎపిథీలియం అనేది ఫర్దర్గా క్లాసిఫై అయింది. సో ఇది ఇంపార్టెంట్ అండి క్లాసిఫికేషన్ అనేది. సో మొదటగా వచ్చేసి సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం చూద్దాం. ఓకే అండి, ఇక్కడ చూడండి స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం గురించి చూద్దాం. మొదటిగా సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం స్ట్రక్చర్ ఇస్ ఫ్లాట్ ఎండ్ సెల్స్. స్ట్రక్చర్ ఎలా ఉందండి? ఫ్లాట్ ఎండ్ సెల్స్, ఇరెగ్యులర్ బౌండరీస్. ఓకే, టైల్ లైక్ అపరెన్స్ అనేది ఉంటుంది. టైల్ లైక్ అపరెన్స్ అంటే పేవ్మెంట్ ఎపిథీలియం అని అంటాం దీన్ని. టైల్ లైక్ అపరెన్స్ అనేది ఉంటుంది. ఓకే, ఫంక్షన్ వచ్చేసి డిఫ్యూజన్. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఫంక్షన్ వచ్చేసి డిఫ్యూజన్. లొకేషన్ ఏంటండి? బోమెన్స్ క్యాప్సిల్, కిడ్నీ. డిఫ్యూజన్ ఎక్కడ జరుగుతుందో అక్కడ మోస్ట్లీగా సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఉంటుందండి. సో ఎయిర్ సాక్స్, ఆల్విలే ఆఫ్ లంగ్ లో కూడా డిఫ్యూజన్ అనేది ప్రాసెస్ జరుగుతుంది. ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్స్ కూడా డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. అండ్ పెరిటోనియం, బాడీ క్యావిటీ లైనింగ్. ఓకే, బట్టి పట్టడం కాదండి, జనరల్గా కొంచెం ఐడియాతో మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాన్సెప్ట్ ఓరియంటెడ్గా. ఓకే, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం స్ట్రక్చర్ ఫ్లాట్ అండ్ సెల్స్, ఇరెగ్యులర్ బౌండరీస్, టైల్ లైక్ అపిరెన్స్, పేవ్మెంట్ ఎపిథీలియం. ఫంక్షన్ వచ్చేసి డిఫ్యూషన్. లొకేషన్ వచ్చేసి బోమెన్స్ క్యాప్సిల్, కిడ్నీ, ఎయిర్ సాక్స్, ఆల్విలే ఆఫ్ లంగ్, ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ పెరిటోనియం, బ్లడ్ బాడీ క్యావిటీ లైనింగ్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. చూద్దాం, ఇక్కడ పేవ్మెంట్ లైక్ అపిరెన్స్ అని అన్నాము. ఓకే, పేవ్మెంట్ లైక్ అపిరెన్స్ అన్నాము స్క్వామస్ ఎపిథీలియం, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సో ఇక్కడ చూడండి, ఆల్విలే ఆఫ్ లంగ్ లో ఉంటుందని అన్నాము సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. సో డిఫ్యూజన్ ప్రాసెస్ జరుగుతుందని అన్నాము. ఓకే, డిఫ్యూజన్ అనేది ఎప్పుడైనా హై కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్, ద మూవింగ్ ఆఫ్ ద సబ్స్టెన్సెస్ ఫ్రమ్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ డిఫ్యూజన్. ఇక్కడ ఎగ్జాంపుల్ మనము సింపుల్ స్క్వామస్ ఎపిథీలియంలో ఆల్విలే ఆఫ్ ద లంగ్ చూసాం. ఒకసారి డయాగ్రామాటిక్ గా చూద్దాం ఇక్కడ. సో ఆక్సిజన్ ఈజ్ డిఫ్యూజ్ ఫ్రమ్ ఆల్విలై టు బ్లడ్. ఒక డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా
ఏమవుతుందండి, ఆలువైలో ఎక్కువ ఆక్సిజన్ ఉంటుంది. ఎక్కువ ఆక్సిజన్ ఉండడం ద్వారా ఆక్సిజన్ అనేది బ్లడ్లోకి వచ్చేస్తుంది. ఓకే అండి. హయ్యర్ కాన్సన్ట్రేషన్ టు లోవర్ కాన్సన్ట్రేషన్. సో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం ఉన్న దగ్గర డిఫ్యూజన్ అనేది జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలండి. థిన్ లైనింగ్ ఉంటుంది, వెరీ థిన్ లైనింగ్. ఓకే. సో ఆక్సిజన్ డిఫ్యూజెస్ ఫ్రమ్ ఆల్వియోలై టు బ్లడ్. మరి ఇక్కడ ఇంకోటి చూద్దాము. బ్లడ్ లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైంది అనుకోండి, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్ కదా, మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్వియోలైలోకి వచ్చేస్తుంది. ఓకే అండి. ఇది మనం డయాగ్రామాటిక్ గా ఎగ్జాంపుల్స్ చూసాం. ఆలివ్లై ఇది చూసుకోండి. ఓకే. ఇక్కడ ఎండోథీలియం కూడా మనం ఎగ్జాంపుల్లో ఎండోథీలియం ఇచ్చాం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, డిఫ్యూజన్ అనేది జరుగుతుంది. అర్థమవుతుందా అండి? ఇక్కడ చూడండి, బోమన్స్ క్యాప్సూల్ కిడ్నీ, ఎయిర్ సాక్, ఆలువై ఆఫ్ ద లంగ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఎండోథీలియం ఆఫ్ బ్లడ్ వెజిల్స్, పెరిటోనియం బాడీ క్యావిటీ లైనింగ్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. సో మొదటిగా స్ట్రక్చర్ చూద్దామండి. సెల్స్ ఆర్ క్యూబ్ షేప్, cuboidal with central round nucleus. Cells are arranged in single layer, so may possess microvilli. ఈ మైక్రోవిల్లీ అనేది బ్రష్ బార్డర్ ను ఫామ్ చేస్తుందండి. ఈ బ్రష్ బార్డర్ ఫామ్ చేయడం వల్ల ఇట్ ఇంక్రీసెస్ ద అబ్జార్ప్షన్. సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్ ఆఫ్ నెఫ్రాన్. ఇట్ ఈస్ రెస్ట్ ఆన్ అ బేస్మెంట్ మెంబ్రెయిన్. ఫంక్షన్ వచ్చేసి సెక్రేషన్, అబ్జార్ప్షన్, also helps in excretion and a limited protection. సో సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ చూసినప్పుడు మనం డిఫ్యూజన్ మెయిన్ ఫంక్షన్. ఓకే. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ వచ్చేసి సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్. ఓకే అండి. కంపారిటివ్గా చదివితే గుర్తుంటుంది ఎక్కువగా. సో లొకేషన్ ఎక్కడ ఉంటుంది ఈ సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ? కిడ్నీ ట్యూబ్యూల్స్. Okay, kidney tubules mainly in proximal convoluted tubules. Microvilli present. Microvilli forms the bridge border and increase the absorption. So absorption అనేది increase అవుతుంది. ఓకే అండి. సెకండ్ వచ్చేసి స్మాల్ డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్. స్మాల్ డక్ట్స్ ఆఫ్ గ్లాండ్స్ అంటే salivary gland ducts and pancreatic ducts. Okay, it modify and transport the secretion. Okay, it modify and transport the secretion. మూడోది వచ్చేసి germinal epithelium, which covers the ovary and lines the part of gonad testis. So it mainly provides the protection అండి. Okay, it provides mainly provide protection. సో లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కిడ్నీ ట్యూబుల్, salivary ducts of gland, germinal epithelium. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూలో సెక్రీషన్, అబ్జార్ప్షన్ అండ్ ఎక్స్క్రీషన్ అండ్ లిమిటెడ్ ప్రొటెక్షన్. సో మైక్రోవిల్లే అని ఉంటుంది. బ్రష్ బార్డర్ ఫామ్ అవ్వడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్. ఇదండి సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. సో డయాగ్రామ్ చూద్దామంటే ఒకసారి. సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ వచ్చేసి ఇది ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్. ఓకే, ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబుల్లో ఉంటుంది సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకే, ఇది డయాగ్రామ్ అండి సింపుల్ క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ. ఇక్కడ చూసినట్టయితే ప్యాంక్రియాటిక్ డక్ట్. ఓకే, ప్యాంక్రియాటిక్ డక్ట్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ కాలమనార్ ఎపిథీలియల్ టిష్యూ. సింపుల్ కాలమనార్ ఎపిథీలియల్ టిష్యూలో స్ట్రక్చర్ చూద్దామండి. సెల్స్ ఆర్ టాల్ అండ్ స్లెండర్, కాలమన్ లైక్ టాల్ అండ్ స్లెండర్ ఉంటాయి. న్యూక్లియస్ ఆర్ ఎలాంగినేటెడ్ అండ్ లొకేటెడ్ నియర్ ద బేస్. న్యూక్లియస్ అనేవి ఎలాంగేటెడ్ ఉంటాయి, లొకేటెడ్ నియర్ ద బేస్ దగ్గర ఉంటాయి న్యూక్లియై. మే పాసెస్ మైక్రోవిల్లీ, ఇక్కడ కూడా మే పాసెస్ మైక్రోవిల్లీ ఫార్మింగ్ ద బ్రష్ బార్డర్. గ్లోబేట్ సెల్స్ ప్రజెంట్, గ్లోబేట్ సెల్స్ అనేటివి ఉంటాయి విచ్ సెక్రీట్స్ ద మ్యూకస్. ఓకే, ఫంక్షన్ వచ్చేసి సెక్రీషన్, అబ్జార్ప్షన్, మ్యూకస్ సెక్రేషన్ ఫర్ లూబ్రికేషన్ అండ్ ప్రొటెక్షన్. ఇక్కడ కూడా సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్ అండి. సో లొకేషన్ చూసినట్టయితే
intestinal glands and a lining of the stomach lining or gastric glands. ఓకే, లొకేషన్ వచ్చేసి ఏంటండి ఇంటెస్టైనల్ గ్లాండ్ అండ్ లైనింగ్ ఆఫ్ స్టమక్ లైనింగ్ అండ్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. ఇక్కడ చూసినట్టయితే లూమెన్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ లో చూస్తే ఇక్కడ మైక్రోవిల్లీ అనేది చూడండి, ఈ డయాగ్రామ్ లో మైక్రోవిల్లీ అనేది ఉంటుంది. సో మైక్రోవిల్లీ which forms the breast border and increases the absorption in small intestine. ఓకే, ఇక్కడ చూడండి ఇంటెస్టైనల్ గ్లాండ్ అండ్ లైనింగ్ ఆఫ్ ద ఇంటెస్టైన్ లో సింపుల్ కాలమ్నార్ ఎపిథెలియల్ టిష్యూ అని ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ డయాగ్రామేటిక్ గా మీకు చూపెట్టాను. సో ఇలా ఉంటుందండి మైక్రోవిల్లీ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ బ్రెస్ట్ బార్డర్ విచ్ ఇంక్రీజెస్ ద అబ్జార్ప్షన్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ సీలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ. సో స్ట్రక్చర్ వచ్చేసి సింపుల్ ఎపిథీలియం, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్. ఓకే, ఇదంతా సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ కింద ఇవి టైప్స్ అన్నట్టు. సింపుల్ స్క్వామస్ ఎపిథీలియల్, సింపుల్ క్యూబాయిడల్, సింపుల్ సీలియేటెడ్. సో సింపుల్ టిష్యూస్ కింద వచ్చాయి కాబట్టి ఆబ్వియస్ గా సింగిల్ లేయరే ఉంటాయి. ఓకే, సింపుల్ ఎపిథీలియం, సింగిల్ లేయర్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి. సెల్ షేప్ వచ్చేసి క్యూబాయిడల్ ఆర్ కాలమనార్. ఓకే అండి, సెల్ షేప్ వచ్చేసి క్యూబాయిడల్ ఆర్ కాలమనార్. అపెకల్ సర్ఫేస్ లో సీలియా ఉంటుందండి. ఓకే, ఇలా చూడండి, అపెకల్ సర్ఫేస్ లో సీలియా, ఇక్కడ డయాగ్రామ్ లో చూపెట్టాను సీలియా. సీలియా అంటే ఏందండి, ఎయిర్ లైక్ మొటైల్ ప్రొజెక్షన్స్. సీలియా అంటే ఎయిర్ లైక్ మొటైల్ ప్రొజెక్షన్స్. సీలియా ఫంక్షన్ వచ్చేసి మూవ్ పార్టికల్స్ ఇన్ వన్ స్పెసిఫిక్ డైరెక్షన్. సో ఫంక్షన్ సీలియా బీట్స్ రిథమెటికల్లీ అండ్ డైరెక్షనల్ మూవ్మెంట్. రిథమెటిక్ లా మూవ్ అవుతాయి, డైరెక్షనల్ మూవ్మెంట్కి ఉపయోగపడతాయి. హెల్ప్ ఇన్ ఏ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యామెట్, ఓవం, మ్యూకస్ అండ్ డస్ట్ పార్టికల్స్. సో గ్యామెట్, ఓవం, మ్యూకస్ అండ్ డస్ట్ పార్టికల్స్ help in the transport of. సో ఫాలోపియన్ ట్యూబ్యూల్లో సింపుల్ సీలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ అనేది ఉంటుందండి. సో సింపుల్ ఎపిథీలియల్ టిష్యూ ఉండడం వల్ల ఇట్ మూవ్స్ ద ఎగ్ టువర్డ్స్ ద యూటరస్. ఓకే, ఫాలోపియన్ ట్యూబుల్లో ఉంటుంది కదండి ఎగ్, దాన్ని ఇట్ మూవ్స్ ద టువర్డ్స్ ద యూటరస్. టు ద యూటరస్. ఓకే, ఇట్లా సీలియా ఉండడం వల్ల ఇవి ముందుకు జరుపుతాయి అన్నట్టు. ఓకే, ఇంతకుముందు మనము రిప్రొడక్టివ్ సిస్టంలో మనం డీటెయిల్గా డిస్కస్ చేసామండి. సీలియా ఉంటుంది. ఆ సీలియా అనేది ఫాలోపియన్ ట్యూబ్యూలో ఆ ఓవం ఎగ్గును యూట్రస్కు మూమెంట్ కావడానికి హెల్ప్ చేస్తుందని మనం చెప్పాం. ఓకే అండి, అందులో సింపుల్ సీలియేటెడ్ ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది. సో విచ్ మూవ్స్ టువర్డ్స్ ద ఎగ్ మూవ్స్ టువర్డ్స్ ద యూటరస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ ట్రాక్ట్, బ్రాంకియోల్స్, మూవ్స్ మ్యూకస్ అండ్ ట్రాప్ డస్ట్ టువర్డ్స్ ద ప్యాంక్రియాస్. ఓకే, మన డస్ట్ వస్తే అది ఫారిన్స్ అంటే లారిన్స్కి వెళ్ళి అంటే లంగ్లోకి వెళ్తే ఇబ్బంది అండి. సో లంగ్ ఇన్ఫెక్షన్ ఆపుతుంది అన్నట్టు. మన డస్ట్ పార్టికల్స్ వస్తే అది టువర్డ్స్ ద ఫారిన్స్ అంటే బయటకు వచ్చేస్తుంది అన్నట్టు. మనం తుమ్మడం, దగ్గడం ద్వారా ఆ డస్ట్ పార్టికల్స్ బయటకు వచ్చేస్తాయి. అదే లోపలికి వెళ్తే ఆ డస్ట్ పార్టికల్స్ లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ట్రాప్డ్ డస్ట్ టువర్డ్స్ ఫారిన్స్ అండ్ ప్రొటెక్ట్స్ ద లంగ్. దీన్నే ఏమంటాము, మ్యూకోసీలియరీ క్లియరెన్స్ అని అంటాము. ఓకే, ఇదండి సింపుల్ సీలియేటెడ్ ఎపిథీలియల్ సెల్స్. ఇలా ఫాలోపియన్ ట్యూబ్యూల్లో సింపుల్ సీలియేటెడ్ ఎపిథీలియం ఉంటుంది, సీలియా ఉంటుంది. ఇట్లా ఈ సీలియా అనేది ఏం చేస్తుంది, ఎగ్ను యూటరస్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. మూమెంట్ ఇస్తుంది ఎగ్ ఆర్ ఓవంకి. ఓకే, ఇది ఫాలోపియన్ ట్యూబ్ అండి. సో మనం ఇంతకుముందే చదువుకున్నాం ఈస్థమస్, యాంపుల్లా, ఇన్ఫాండబుల్, ఇక్కడ ఫింబ్రియా అనేది కూడా ఉంటుంది.
సో ఇదంతా మనం డీటెయిల్గా చదువుకున్నామండి రిప్రొడక్టివ్ సిస్టంలో. సో నెక్స్ట్ వచ్చేసి సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్. నెక్స్ట్ వచ్చేసి సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్. సో ఫాల్స్ లేయర్ అని అంటాము. అపియర్స్ మల్టీ లేయర్డ్. ఓకే, సింగిల్ లేయర్గా ఉన్న మల్టీ లేయర్గా కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుంది అంటే ఆల్ సెల్స్ రెస్ట్ ఆన్ బేస్మెంట్ మెంబ్రెయిన్ బట్ న్యూక్లియే డిఫరెంట్ లెవెల్స్. న్యూక్లియై అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉండడం వల్ల ఫాల్స్ మల్టీ లేయర్డ్ అపియరెన్స్ అనేది కనబడుతుంది. కాలమనార్ సెల్స్ అండి, ఇందులో సీలియేటెడ్ ఉంటుంది, సీలియా ప్రజెంట్. లొకేషన్ ట్రాకియా అండ్ బ్రాంకియై. నాన్ సీలియేటెడ్ టైప్ ఏంటండి, లొకేషన్ ఎపిడెర్మిస్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ సూడో స్ట్రాటిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ అనేటివి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేయలేదండి ఇది, బట్ నేను చెప్పడం జరిగింది ఇది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. సో కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ ఇంట్రడక్షన్ చూద్దామండి. కంపౌండ్ ఎపిథీలియం అంటే ఇట్ ఈస్ మల్టీ లేయర్డ్. సో మోర్ దెన్ వన్ లేయర్ ఆఫ్ సెల్స్. సో ఇట్ హ్యాస్ ఎ లిమిటెడ్ రోల్ ఇన్ సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్. సో లిమిటెడ్ రోల్ ఇన్ సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్. సో లిమిటెడ్ రోల్ ఉంటుందండి సెక్రీషన్ అండ్ అబ్జార్ప్షన్లో. కానీ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటండి, ఇట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద మెకానికల్ అండ్ కెమికల్ స్ట్రెస్. సో లొకేషన్ వచ్చేసి కవర్స్ డ్రై సర్ఫేస్ ఆఫ్ స్కిన్, కెరటనైజ్డ్ టైప్ ఇది. లైన్స్ మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ బకల్ క్యావిటీ అండ్ ఫారింజ్. సో బకల్ క్యావిటీ అంటే మౌత్లో. ఇట్ ఈస్ నాన్ కెరటనైజ్డ్ టైప్. సో కెరటనైజ్డ్ టైప్ వచ్చేసి స్కిన్ అండి. నాన్ కెరటనైజ్డ్ టైప్ వచ్చేసి లైన్ మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ బకల్ క్యావిటీ అండ్ ఫారింజ్. సో ఫార్మ్స్ ఇన్నర్ లైనింగ్ ఆఫ్ డక్ట్స్ ఆఫ్ salivary glands. ఆల్సో లైన్స్ ద ప్యాంక్రియాటిక్ డక్ట్స్. ఇదండి ఇంట్రడక్షన్ కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. సో ఇంతకుముందు మనం చూసాము ఎపిథీలియల్ టిష్యూ బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ అండ్ షేప్ ఆఫ్ సెల్ సింపుల్ ఎపిథీలియం, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్ కంపౌండ్ ఎపిథీలియం అని చూసాం. సో ఇందులో ట్రాన్సిషన్ ఎపిథీలియం ఉంటుంది, స్ట్రేటిఫైడ్ ఎపిథీలియం ఉంటుంది. స్ట్రేటిఫైడ్ ఎపిథీలియంలో సెల్స్ డు నాట్ చేంజ్ ద షేప్, స్క్వామస్, క్యూబాయిడల్, కాలమనార్, సిలియేటెడ్. ఈ కంపౌండ్ ఎపిథీలియంలో ఇవి 4 సైడ్ ఎడింగ్స్ గురించి మనము చదవలసిన అవసరం ఉంటుందండి. ఓకే, సో స్ట్రాటిఫైడ్ కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూలో ఇంతకుముందు చెప్పాం స్క్వామస్ కంపౌండ్ ఎపిథీలియం, క్యూబాయిడల్ కంపౌండ్ ఎపిథీలియం, కాలమనార్ కంపౌండ్ ఎపిథీలియం అండ్ కాలమనార్ సిలియేటెడ్ ఎపిథీలియం. సో మొదటగా స్క్వామస్ కంపౌండ్ ఎపిథీలియం గురించి చూద్దాం. సో స్క్వామస్ కంపౌండ్ ఎపిథీలియం అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ కెరటనైజ్డ్ అండ్ నాన్ కెరటనైజ్డ్ టైప్స్. ఓకే, కెరటనైజ్డ్ అండ్ నాన్ కెరటనైజ్డ్ టైప్. మొదటిగా కెరటనైజ్డ్ టైప్ చూద్దాం. ఇట్ కంటైన్స్ ద కెరాటిన్ ప్రోటీన్. ఓకే అండి, ఇట్ కంటైన్స్ ద కెరాటిన్ ప్రోటీన్. ఫంక్షన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ స్కిన్. ఓకే అండి, ఇటు ఫంక్షన్ వచ్చేసి ప్రొటెక్షన్ ఆఫ్ స్కిన్. సో ఇట్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ద మెకానికల్ ఇంజురీ. సో ఇట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ ద మెకానికల్ ఇంజురీ ఇన్ కెరటనైజ్డ్ కంపౌండ్ ఎపిథీలియం. మరి నాన్ కెరటనైజ్డ్లో కెరాటిన్ ఈజ్ అబ్సెంట్. సో కెరాటిన్ ఈజ్ అబ్సెంట్ ఇన్ నాన్ కెరటనైజ్డ్. కెరాటిన్ అబ్సెంట్ ఉంటుంది కాబట్టి సర్ఫేస్ సెల్స్ మాయిస్ట్ ఉంటుంది. సో ఇట్ ప్రొటెక్ట్స్ అగేన్స్ట్ ద ఫ్రిక్షన్. లొకేషన్ వచ్చేసి ఫారిన్స్, బక్కల్ క్యావిటీ, వెజినా అండ్ కార్నియా. ఓకే అండి, స్క్వామస్ కంపౌండ్ ఎపిథీలియం గురించి ఇదండి. సో కెరటనైజ్డ్, నాన్ కెరటనైజ్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ చూద్దాం, డయాగ్రామ్ చూద్దామండి ఒకసారి. ఇది స్ట్రేటియం కార్నియా, డెడ్ లైక్. ఓకే, ఇట్స్ డెడ్ లైక్. డెడ్ సెల్స్ ఉంటాయి. డెడ్ సెల్స్ కెరాటిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. ఓకే అండి, ఇది స్క్వామస్ సెల్స్. తర్వాత పాలిగనల్ సెల్స్ ఉంటాయి. బేసల్ లేయర్ ఇది, కిందది వచ్చేసి బేస్మెంట్ మెంబ్రేన్. ఓకే, స్ట్రేటియం కార్నియా, డెడ్ లైక్, కెరాటిన్ ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ కెరటనైజ్డ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంపౌండ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. అప్పర్ లేయర్ సెల్స్ ఆర్ క్యూబాయిడల్ ఇన్ షేప్. సో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ multi-layered epithelial tissue.
ఫంక్షన్ వచ్చేసి ప్రొటెక్షన్ అండ్ సిక్రేషన్. లొకేషన్ లార్జ్ డక్ట్ ఆఫ్ సలైవరీ గ్లాండ్స్ లో ఉంటుంది. కాంపౌండ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. ఓకే, లొకేషన్ వచ్చి లార్జ్ డక్ట్స్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాలమనార్ కంపౌండ్ ఎపిథీలియం. కాలమనార్ కంపౌండ్ ఎపిథీలియం. అప్పర్ లేయర్స్ ఆఫ్ సెల్స్ ఆర్ టాల్ అండ్ స్లెండర్ గా ఉంటాయి. ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఎపిగ్లోటిస్ అండ్ ఫౌండ్ ఇన్ మెమరీ గ్లాండ్స్. ఇదండి కాలమనార్ కంపౌండ్ ఎపిథీలియం. ఓకే అండి, ఫస్ట్ స్క్వామస్ కాంపౌండ్ ఎపిథీలియం చూసాము. నెక్స్ట్ వచ్చేసి కంపౌండ్ క్యూబాయిడల్ ఎపిథీలియం చూసాము. కాలమనార్ కంపౌండ్ ఎపిథీలియం చూసాము. నెక్స్ట్ వచ్చేసి కాలమనార్ సీలియేటెడ్ కంపౌండ్ ఎపిథీలియం. సెల్స్ ఆర్ టాల్, కాలమనార్ షేప్డ్. సీలియా ప్రజెంట్ ఇన్ ద అపెకల్ సర్ఫేస్. ఓకే, సీలియా అనేది అపెకల్ సర్ఫేస్ లో ఉంటుంది. ఫంక్షన్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ మ్యూకస్ అండ్ ఆర్ పార్టికల్స్. ఓకే, ఇట్ లొకేషన్ వచ్చేసి లారిన్స్ వాయిస్ బాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషనల్ కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. ఓకే, ఇక్కడ మనం చూసాం కదండి, బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ లేయర్స్ కంపౌండ్ ఎపిథీలియం, ట్రాన్సిషన్ ఎపిథీలియం. స్ట్రేటిఫైడ్ ఎపిథీలియం అనేది మన స్క్వామస్ క్యూబాయిడల్ కాలమనార్ సీలియేటెడ్ గురించి చదివాం. ఇప్పుడు ట్రాన్సిషన్ ఎపిథీలియం గురించి చూద్దాం. సెల్స్ చేంజ్ ద షేప్. ఎగ్జాంపుల్ యూరినరీ బ్లాడర్. ఓకే, ట్రాన్సిషన్ కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ. ట్రాన్సిషన్ కంపౌండ్ ఎపిథీలియల్ టిష్యూ సెల్ చేంజెస్ దేర్ షేప్ అండ్ స్ట్రెచింగ్. సెల్ అనేది షేప్ చేంజ్ అవుతుంది అండ్ స్ట్రెచింగ్. ఓకే, స్ట్రెచ్ కావడం వల్ల సెల్ షేప్ చేంజ్ అవుతుంది. లొకేషన్ వచ్చేసి యూరినరీ బ్లాడర్, రీనల్ క్యాలిక్స్, సస్, రీనల్ పెల్విస్, యురేత్రా అండ్ యూరోథిలియం. ఓకే అండి, సరే ఓవరాల్ వ్యూ కంపౌండ్ ఎపిథీలియల్ టైప్ చూద్దామండి, లొకేషన్ ఎలా ఉందని. సో మొదటిగా వచ్చేసి స్క్వామస్ కెరటనైజ్డ్ వచ్చేసి లొకేషన్ స్కిన్. స్క్వామస్ నాన్ కెరటనైజ్డ్ వచ్చేసి ఇన్నర్ లైన్ ఆఫ్ బక్కల్ క్యావిటీ, ఫారిన్స్ అండ్ కార్నియా అండ్ వెజిన్. సో క్యూబాయిడల్ కంపౌండ్ ఎపిథీలియల్ టైప్ వచ్చేసి లొకేషన్ లార్జ్ సెలైవరీ గ్లాండ్ అండ్ ప్యాంక్రియాటిక్ డక్ట్. కాలమనార్ కంపౌండ్ ఎపిథీలియల్ టైప్ వచ్చేసి ఎపిగ్లాటిస్ అండ్ మెమరీ గ్లాండ్. సో ఇక్కడ కాలమనార్ సీలియేటెడ్ కంపౌండ్ ఎపిథీలియం వచ్చేసి లొకేషన్ లారిన్స్ అండ్ సాఫ్ట్ ప్యాలెట్. సో ట్రాన్సిషనల్ కంపౌండ్ ఎపిథీలియల్ టైప్ వచ్చేసి రీనల్ క్యాలిక్స్, రీనల్ పెల్విస్ అండ్ యురెత్రా అండ్ యూరినరీ బ్లాడర్. ఓకే అండి, కంప్లీట్ టేబుల్ ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్ అండి ఈ టేబుల్. సో నెక్స్ట్ వచ్చేసి గ్లాండ్స్. అసలు గ్లాండ్స్ అంటే ఏంటో చూద్దాం. మొదటగా మోడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్. గ్లాండ్స్ అంటే మోడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ ఫార్మ్ గ్లాండ్స్. ఓకే, ఈ మోడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ ఏంటండి? కాలమనార్ ఆర్ క్యూబాయిడల్. ఓకే, టైప్స్ ఆఫ్ ఏ గ్లాండ్స్, యూనిసెల్యులార్ గ్లాండ్ అండ్ మల్టీసెల్యులార్ గ్లాండ్స్. యూనిసెల్యులార్ గ్లాండ్స్ అంటే సింగిల్ సెల్ అండి. గ్లోబేట్ సెల్ ఆర్ మ్యూకస్ సెల్స్ ఉంటాయి. దే సెక్రెట్ మ్యూకస్. లొకేషన్ వచ్చేసి స్టమక్ అండ్ ఇంటెస్టైన్. నెక్స్ట్ వచ్చేసి మల్టీసెల్యులార్ గ్లాండ్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయిల్ ఆర్ సెబేషియస్ గ్లాండ్స్, స్వెట్ ఆర్ సుడోరిఫెరస్ గ్లాండ్. మూడోది వచ్చేసి సలైవరీ గ్లాండ్. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. గ్లాండ్స్ ఆర్ టూ టైప్స్, యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ గ్లాండ్స్. గ్లాండ్స్ అంటే ఏంటి? మోడిఫైడ్ ఎపిథీలియల్ సెల్స్ ఫార్మ్ గ్లాండ్స్ లైక్ కాలమినార్ ఆర్ క్యూబాయిడల్. ఓకే, మల్టీసెల్యులార్ గ్లాండ్స్ మళ్ళీ టైప్స్ ఉంటాయండి. ఎలా డివైడ్ చేశాడు? బేస్డ్ ఆన్ ద హౌ దే పోర్స్ ఎక్వేషన్. ఎక్సోక్రైన్ గ్లాండ్, నెక్స్ట్ వచ్చేసి ఎండోక్రైన్ గ్లాండ్. సో ఎక్సోక్రైన్ గ్లాండ్ అంటే డక్ట్స్ ఉంటాయండి. అవే డక్ట్స్. డక్ట్స్ హెల్ప్ ఇన్ ద pouring secretion into the surface or cavity. ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయిల్ ఆర్ సెబేషియస్ గ్లాండ్స్, స్వెట్ ఆర్ సుడోరిఫెరస్ గ్లాండ్స్, సలైవరీ గ్లాండ్స్ అండ్ మెమరీ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే డక్ట్స్ ఉంటాయి, అవే డక్ట్స్. ఓకే, మనం ఇంతకుముందే చదివామండి ఎండోక్రైన్ సిస్టమ్ చదివినప్పుడు, హార్మోన్స్ గురించి చదివేటప్పుడు మనము ఎక్సోక్రైన్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి డీటెయిల్గా చదివాం మనం. సో ఎండోక్రైన్ గ్లాండ్స్, గ్లాండ్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్రేషన్. డక్ట్లెస్ గ్లాండ్స్ అండి, డక్ట్స్ ఉండవు ఎండోక్రైన్ గ్లాండ్లో. ఎక్సోక్రైన్ గ్లాండ్లో డక్ట్స్ ఉంటాయి. సో డక్ట్స్ లేవు కాబట్టి సెక్రేషన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ బై బ్లడ్
బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ బ్లడ్. అంటే సెక్రేషన్స్ అనేవి డైరెక్ట్ పోర్ ఇంటు ద బ్లడ్. ఓకే. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి ఏవైతే సెక్రేషన్స్ హార్మోన్స్ ఉంటాయో, హార్మోన్స్ అనేవి డైరెక్ట్ పోర్ ఇంటు ద బ్లడ్. ఓకే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి థైరాయిడ్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అండ్ పీనియల్ గ్లాండ్. ఇదండి ఎండోక్రైన్ గ్లాండ్ అంటే. మూడోది వచ్చేసి ఎట్రోక్రైన్ గ్లాండ్. దీన్ని అంటాము కాంపోజిట్ గ్లాండ్. మరి ఎట్రోక్రైన్ అంటే ఏంటండి? బోత్ ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ పార్ట్స్ ఉంటాయి. ఎండోక్రైన్ పార్ట్ అంటే హార్మోన్స్, ఎక్సోక్రైన్ పార్ట్ అంటే ఎంజైమ్ ఆర్ గ్యామెట్స్. ఓకే. మరి ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్. ఎట్రోక్రైన్ ఆర్ కాంపోజిట్ గ్లాండ్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ప్యాంక్రియాస్. ఎండోక్రైన్ పార్ట్ వచ్చేసి హార్మోన్స్ రిలీజ్ చేస్తే, ఎక్సోక్రైన్ పార్ట్ వచ్చేసి డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తాయి. ఇక్కడ గోనైడ్స్, టెస్టిస్ ఆర్ ఓవరీస్. ఎండోక్రైన్స్ హార్మోన్ రిలీజ్ చేస్తాయి, ఎక్సోక్రైన్ అనేది గ్యామెట్స్ రిలీజ్ చేస్తాయి. ఇది ఎట్రోక్రైన్ గ్లాండ్స్ ఆర్ కాంపోజిట్ గ్లాండ్స్. ఎక్సోక్రైన్ గ్లాండ్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎట్రోక్రైన్ గ్లాండ్స్. ఓకే, ఇవన్నీ టైప్స్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెల్ జంక్షన్. సో సెల్ జంక్షన్లో అడైరింగ్, గ్యాప్ జంక్షన్ అండ్ టైట్ జంక్షన్ అనేది ఉంటుందండి. సో మొదటగా అడైరింగ్ చూద్దాం. అడైరింగ్లో డెస్మోస్ అండ్ ఎమోడెస్మోస్ అనేటివి ఉంటాయండి. సో అడైరింగ్ డెస్మోస్లో అడైరింగ్ సెల్ జంక్షన్, ఇట్ జాయిన్ టూ అడ్జసెంట్ సెల్స్ టుగెదర్. ఓకే, ఇక్కడ అడ్జసెంట్ సెల్స్ ఉన్నాయి. సో జాయిన్ టూ అడ్జసెంట్ సెల్స్ టుగెదర్. సో ప్రొవైడ్ స్ట్రాంగ్ mechanical attachment, so it resists mechanical stress. So it is present in the epithelial tissue, skin, heart muscles. So next వచ్చేసి hemidesmosomes, attach cells to basement membrane. సో hemidesmosomes లో సెల్ అండ్ బేస్మెంట్ మెంబ్రేన్ అటాచ్ అవుతాయి. సో ఇట్ యాంకర్ ఎపిథీలియల్ సెల్స్ టు అండర్లైనింగ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, అండర్లైనింగ్ కనెక్టివ్ టిష్యూ. యాంకర్ ఎపిథీలియల్ సెల్స్ టు అండర్లైనింగ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ప్రొవైడ్స్ స్ట్రక్చరల్ స్టెబిలిటీ. సో ఇదండి అడైరింగ్ అంటే. సో సెల్ టు బేస్మెంట్ మెంబ్రెయిన్, ఇక్కడ రెండు సెల్లులు అడ్జసెంట్ సెల్స్ జాయిన్స్ టుగెదర్ ఇన్ డెస్మోస్. వెరాజ్ హెమిడెస్మోస్ లో సెల్ అండ్ బేస్మెంట్ మెంబ్రెయిన్ అటాచ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి గ్యాప్ జంక్షన్. ఈ గ్యాప్ జంక్షన్ అనేది ప్రోటీన్ టనల్స్ ఆర్ ప్రోటీన్ ఛానల్స్. సో ఇట్ ఫెసిలిటేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్. సో ఇట్ allow passage of small molecules and large molecules. దీన్నే మనం అన్నాము గ్యాప్ జంక్షన్. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రోటీన్ టనల్స్ ఆర్ ఛానల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఇట్ ఫెసిలిటేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్ ఇన్ గ్యాప్ జంక్షన్. ఇలా ఉంటుందండి, ప్రోటీన్ టనల్ ఆర్ ఛానల్ ఇలా ఉంటుంది. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రోటీన్ టనల్ ఆర్ ఛానల్ విచ్ ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అయాన్స్. సో నెక్స్ట్ వచ్చేసి టైట్ జంక్షన్. It prevent leakage of material across the tissue, form a tight seal between adjacent cells. Tight seal అనేది ఉంటుందండి between adjacent cells. Maintain barrier function. Example, blood brain barrier. ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ గురించి మనము నెక్స్ట్ ఫర్దర్ స్లైడ్లలో మనం డీటెయిల్గా చదువుకుంటామండి, బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది. సో ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది విచ్ ఫార్మ్ టైట్ జంక్షన్ బిట్వీన్ ఎండోథీలియం సెల్స్ ఆఫ్ బ్రెయిన్ క్యాపిలరీస్. సో ఈ బ్రెయిన్ బ్యారియర్ అనేది బ్రెయిన్లోకి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, టాక్సిన్స్ కానీ వెళ్ళకుండా చూసుకుంటుంది అన్నట్టు. టైట్ జంక్షన్ ఫామ్ చేస్తుంది. ఏవైతే అమైనో యాసిడ్స్, గ్లూకోజ్ లాంటివి యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ బ్రెయిన్కి రీచ్ అవుతాయి. హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేటివి ఈ బ్రెయిన్ బ్యారియర్ దగ్గరనే స్టాప్ అయ్యి బ్రెయిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. బ్రెయిన్ టిష్యూను ప్రొటెక్ట్ చేస్తుంది ఈ బ్రెయిన్ బ్యారియర్ అనేది. అందుకే అన్నాడు టైట్ జంక్షన్ బిట్వీన్ ఎండోథీలియల్ సెల్స్ ఆఫ్ బ్రెయిన్ క్యాపిలరీస్. ఓకే అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కనెక్టివ్ టిష్యూ. సో మొదటిగా కనెక్టివ్ టిష్యూ ఇంట్రడక్షన్ చూద్దామండి. ఇట్ ఈస్ మోస్ట్లీ
widely distributed, and abundant tissue in the body. సో ఈ కనెక్టివ్ టిష్యూ ఏం చేస్తుంది అంటే టిష్యూ టుగెదర్ ఉండడానికి అండ్ ఇట్ ప్యాక్స్ ద ఆర్గాన్స్. ఓకే, టిష్యూ టుగెదర్ ఉండడానికి ఇట్ ప్యాక్స్ ద ఆర్గాన్స్, బైండ్స్ ద ఆర్గాన్స్. ఓకే, it provides support and structural framework to the organs. It provides support and structural framework to the organs. So it also protect the organ from injury and mechanical stress. And the connective tissue also useful in transport of substances. For example, blood అనేది ఒక connective tissue అండి. It transports the substances from one place to another place. Never form a free surface. మనం ఎపిథీలియల్ టిష్యూలో చూసాము ఫ్రీ సర్ఫేస్ అనేది ఉంటుంది, కానీ ఇక్కడ కనెక్టివ్ టిష్యూలో నెవర్ ఫార్మ్స్ ఏ ఫ్రీ సర్ఫేస్, ఆల్వేస్ లైస్ బినీత్ ద ఎపిథీలియం. ఓకే అండి, ఇట్ ఆల్వేస్ లైస్ బినీత్ ద ఎపిథీలియం. యూజువల్లీ వాస్కులర్ రిచ్ బ్లడ్ సప్లై అనేది ఉంటుందండి. ఎపిథీలియల్ టిష్యూలో అవాస్కులర్, నో బ్లడ్ సప్లై ఈస్ ప్రజెంట్. ఈ కనెక్టివ్ టిష్యూలో యూజువల్లీ వాస్కులర్ అండ్ రిచ్ బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. ఎక్సెప్షన్ అనేది ఉన్నదండి ఇక్కడ. కార్టిలేజ్ ఈజ్ ఏ అవాస్కులర్. ఓకే, ఎక్సెప్షన్ వచ్చేసి కార్టిలేజ్ ఈజ్ ఏ అవాస్కులర్. ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఏ మీసోడర్మ్. ఎంబ్రియానిక్ ఆరిజిన్ ఏందండి ఇక్కడ? ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ మీసోడర్మ్. ఓకే, ఇది ఇంట్రడక్షన్ అండి. సో ద కాంపోనెంట్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ చూద్దాం. ఇక్కడ కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? సెల్స్ ఉంటాయి, ఫైబర్స్ ఉంటాయి, మ్యాట్రిక్స్ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఉంటాయి. మరి సెల్స్ వచ్చేసి ఫైబ్రోబ్లాస్ట్, మైక్రోఫేజెస్ అండ్ మాస్ట్ సెల్స్. ఫైబర్స్ వచ్చేసి కొలాజిన్, ఎలాస్టిక్ అండ్ రెటికులర్ ఫైబర్స్. మ్యాట్రిక్స్ గ్రౌండ్ సబ్స్టెన్స్ వచ్చేసి జెల్ లైక్ నాన్ లివింగ్ మెటీరియల్ సరౌండింగ్ సెల్స్ అండ్ ఫైబర్స్. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో ద కాంపోనెంట్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇది సెల్స్ అండి, ఇవి. ఓకే, ఇవి సెల్స్. దిస్ ఆర్ కాల్డ్ ఫైబర్స్. ఓకే, దిస్ ఆర్ కాల్డ్ ఫైబర్స్. ఫైబర్స్ వచ్చేసి ఏంటి అండి? కొలాజిన్, ఎలాస్టిక్ అండ్ రెటికులర్ ఫైబర్స్. ఓకే అండి, ది మ్యాట్రిక్స్. దిస్ ఏరియా ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్, గ్రౌండ్ సబ్స్టెన్స్ అని అంటాం. ఓకే, ఇవి కాంపోనెంట్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. మరి నెక్స్ట్ సెల్స్ గురించి, ఫైబర్స్ గురించి మనము చూద్దామండి. సెల్స్ గురించి చూద్దామండి. కనెక్టివ్ టిష్యూ సెల్స్ వచ్చేసి 5 టైప్స్ ఉంటాయి. ఫైబ్రోబ్లాస్ట్, మాస్ట్ సెల్స్, ప్లాస్మా సెల్స్, హిస్టోసైట్స్, మైక్రోఫేజెస్ అండ్ అడిపోస్ ఫ్యాట్ సెల్స్. సో ఫైబ్రోబ్లాస్ట్ అనేది ఇట్ సెక్రేట్ ఫైబర్స్. మాస్ట్ సెల్స్ అనేది ఇన్ఫ్లమేషన్ అండ్ అలర్జీస్. ఓకే, ఇందులో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి మాస్ట్ సెల్స్లో: హిస్టమైన్, సెరోటోనిన్ అండ్ హెపారిన్. సో హిస్టమైన్ అండ్ సెరోటోనిన్ అనేది మనము ఎండోక్రైన్ గ్లాండ్ చదువుకునేటప్పుడు కూడా చూసాము, అండ్ హ్యూమన్ హెల్త్ అండ్ డిజీజ్ చదివేటప్పుడు కూడా మనం హిస్టమైన్, సెరోటోనిన్ గురించి తెలుసుకున్నాం. సో హిస్టమైన్ అంటే వాసో డైలేటర్, సెరోటోనిన్ అంటే వాసో కన్స్ట్రిక్టర్, మరి హెపారిన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎన్ యాంటీ కోగులెంట్ విచ్ ప్రివెంట్స్ ద బ్లడ్ క్లాటింగ్. ఓకే, ప్లాస్మా సెల్స్ వచ్చేసి ఇట్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్. హిస్టోసైట్స్ అండ్ మైక్రోఫేజెస్ అంటే ఇట్ ఫాగోసైటోసిస్. ఓకే, హిస్టోసైట్ మైక్రోఫేజెస్ అంటే ఫాగోసైటోసిస్. ఇట్ ఎన్గల్ఫ్ ద మైక్రోబ్స్. ఓకే, ఇట్ ఎన్గల్ఫ్స్ ద మైక్రోబ్స్. అడిపోస్ ఫ్యాట్ సెల్స్ అంటే ఇట్ స్టోర్స్ ఫ్యాట్. ఓకే, ఈ 5 టైప్స్ అండి సెల్స్ గురించి చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఫైబర్స్. ఫైబర్స్ వచ్చేసి కొలాజన్ ఫైబర్స్, ఎలాస్టిక్ ఫైబర్స్ అండ్ రెటికులర్ ఫైబర్స్. ఇంతకుముందే చూసాము. దీని గురించి మనం డీటెయిల్గా చదువుదామండి. ప్రోటీన్, మొదటిగా ప్రోటీన్. కొలాజిన్ ఫైబర్స్ లో ప్రోటీన్ వచ్చేసి కొలాజిన్. ఎలాస్టిక్ ఫైబర్స్ లో ఎలాస్టిన్. రెటికులర్ ఫైబర్స్ లో కొలాజిన్ అండ్ రెటికులిన్. కలర్ వచ్చేసి కొలాజిన్ ఫైబర్స్ వైట్ ఉంటాయి, ఎలాస్టిక్ ఫైబర్స్ ఎల్లో ఉంటాయి, రెటికులర్ ఫైబర్స్ వైట్ ఉంటాయి. సో కలర్ వైట్, కొలాజిన్ ఫైబర్స్ వైట్, రెటికులర్ ఫైబర్స్ కూడా వైట్. ఓకే, అకరెన్స్ బండిల్స్ రూపంలో ఉంటాయి. ఎలాస్టిక్ ఫైబర్స్ అనేటివి సింగిల్ గా ఉంటాయి. ఓకే, రెటికులర్ ఫైబర్స్ కూడా సింగిల్ గా ఉంటాయి. మరి ఎలాస్టిసిటీ చూద్దాము. నాన్ ఎలాస్టిక్ అండి కొలాజిన్ ఫైబర్స్. ఎలాస్టిక్ ఫైబర్స్ అంటే ఎలాస్టిక్, ఆ పేరులోనే ఉంది. సో రెటికులర్ ఫైబర్స్ ఆర్ డెలికేట్.
ఓకే అండి, ఇట్ ఈస్ డెలికేట్. బ్రాంచింగ్, కొలాజిన్ ఫైబర్స్ ఆర్ అన్బ్రాంచ్డ్, ఎలాస్టిక్ ఫైబర్స్ ఆర్ బ్రాంచ్డ్ అండ్ రెటికులర్ ఫైబర్స్ ఆర్ బ్రాంచ్డ్. లొకేషన్ వచ్చేసి కొలాజిన్ ఫైబర్స్ వచ్చేసి బోన్ అండ్ కార్టిలేజ్, ఎలాస్టిక్ ఫైబర్స్ వచ్చేసి బ్లడ్ వెజిల్, రెటికులర్ ఫైబర్స్ వచ్చేసి లివర్ అండ్ స్ప్లీన్. ఇదండి సెల్స్ గురించి చూసాము అండ్ ఫైబర్స్ గురించి కూడా చూసాము. ఓకే, కాంపనెంట్స్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూలో సెల్స్ గురించి చూసాము అండ్ ఫైబర్స్ గురించి చూసాం, కొలాజిన్, ఎలాస్టిక్ అండ్ రెటికులర్ ఫైబర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ చూద్దామండి. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ లూజ్ కనెక్టివ్ టిష్యూ అండ్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే ఏంటండి? ద కాంపనెంట్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. ఓకే, లూజ్ కనెక్టివ్ టిష్యూ అంటే ద కాంపనెంట్స్ ఆర్ లూజ్లీ ప్యాక్డ్. మరి ఇందులో ఏరియోలార్ టిష్యూ అండ్ అడిపోస్ టిష్యూ. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఏరియోలార్ టిష్యూ అండ్ అడిపోస్ టిష్యూ. మరి నెక్స్ట్ వచ్చేసి డెన్స్ కనెక్టివ్ టిష్యూ. ద ఫైబర్స్ ఆర్ డెన్స్లీ ప్యాక్డ్. ఓకే, ద ఫైబర్స్ ఆర్ డెన్స్లీ ప్యాక్డ్, డెన్స్ రెగ్యులర్ అండ్ డెన్స్ ఇరెగ్యులర్. ఓకే అండి, ఇది క్లాసిఫికేషన్. మరి నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే అండి, లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ, మూడోది వచ్చేసి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. పెర్ఫార్మ్ స్పెషల్ ఫంక్షన్స్. ఓకే, స్కెలిటాన్, ఎండోస్కెలిటాన్, సపోర్టివ్ అన్నా ఒకటే అండి. సో ఎగ్జాంపుల్ వచ్చేసి బోన్ అండ్ కార్టిలేజ్. ఓకే, స్కెలిటాల్, ఎండోస్కెలిటాన్ అండ్ సపోర్టివ్. ఎగ్జాంపుల్ వచ్చేసి బోన్ అండ్ కార్టిలేజ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అండి, ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అండ్ నో ఫైబర్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్ అండ్ లింఫ్. ఇవి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, లూజ్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి ఏరియోలార్ టిష్యూ అండ్ అడిపోస్ టిష్యూ. డెన్స్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి డెన్స్ రెగ్యులర్ అండ్ డెన్స్ ఇరెగ్యులర్. సో స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ వచ్చేసి స్కెలిటాల్ అంటే బోన్, కార్టిలేజ్ అండ్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. సో ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్ అండ్ ఫైబర్స్ అనేటివి ఉండవు. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్ అండ్ లింఫ్. సో ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ గురించి చూద్దామండి. ఓకే, ఏరియోలార్ టిష్యూ మొదటి లూజ్ కనెక్టివ్ టిష్యూలో భాగంగా ఏరియోలార్ టిష్యూ గురించి చూద్దాం. ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ స్మాల్ స్పేసెస్ ఉంటాయండి. ఇట్ ఈస్ మోస్ట్ అబండెంట్. ప్యాకింగ్ అండ్ బైండింగ్ ఆర్గాన్స్, కీప్ ద ఆర్గాన్ ఇన్ షేప్. ఒక ఆర్గాన్ ఒక షేప్ లో ఉంచుతారు అన్నట్టు. ఆల్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ అండ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. చూడండి, ఆల్ టైప్ ఆఫ్ ఫైబర్స్ అండ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. లొకేషన్ వచ్చేసి బినీత్ ద స్కిన్. ఎక్కడ ఉంటుందండి ఎక్కువ? అరౌండ్ ద మజిల్ అండ్ నర్వ్స్. ఇదండి ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ. సో మనం అన్నాము ఆల్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ అండ్ సెల్స్ ఆర్ ప్రజెంట్. చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో ఏరియోలార్ టిష్యూ వచ్చేసి మైక్రోఫేజెస్ ఉన్నాయి, ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ ఫైబ్రోబ్లాస్ట్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ కొలాజిన్ ఫైబర్స్. ఫైబ్రోబ్లాస్ట్ ఇది, మైక్రోఫేజెస్, ఫ్యాట్ సెల్స్. ఇది వచ్చేసి మ్యాట్రిక్స్, సెమీ ఫ్లూయిడ్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మాస్ట్ సెల్ అండి. ఓకే, ఫ్యాట్ సెల్స్ ఇవి. దిస్ ఇస్ కాల్డ్ ఫైబ్రోబ్లాస్ట్. ఇవి కొలాజిన్ ఫైబర్స్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మైక్రోఫేజెస్. ఇది మ్యాట్రిక్స్, సెమీ ఫ్లూయిడ్. ఇదంతా మ్యాట్రిక్స్ ఈ ఏరియా. ఓకే, సెమీ ఫ్లూయిడ్ అంటాం దీన్ని. ఇదండి ఏరియోలార్ టిష్యూ గురించి. నెక్స్ట్ వచ్చేసి అడిపోస్ టిష్యూ. ఓకే, ఇట్ కంటైన్స్ ద అడిపోసైట్స్. అడిపోసైట్స్ అంటే ఫ్లాట్ సెల్స్, ఫ్యాట్ సెల్స్. ఇట్ స్టోర్స్ ఫ్యాట్ అండి. ఈ స్టోర్స్ ఫ్యాట్ వల్ల ఇట్ యాక్ట్ యాజ్ ఎ ఇన్సులేటర్. ఓకే, అడిపోస్ టిష్యూ యాక్ట్ యాజ్ ఎ ఇన్సులేటర్, కన్జర్వ్ అండ్ స్టోర్ హీట్. ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ ఎ షాక్ అబ్జార్బర్. ఓకే, ఇన్సులేటర్ గా యాక్ట్ చేస్తుంది అన్నట్టు. ఫ్యాట్ అనేది మొత్తం అక్యుములేట్ అయిపోతుంది స్కిన్ కింద. సో ఇట్ యాక్ట్ యాజ్ ఎ ఇన్సులేటర్. ఓకే, ఎనర్జీ రిజర్వ్ ప్రొడ్యూస్ ఎనర్జీ. ఓకే, బాడీలో మనం ఫుడ్ ఏం తీసుకోలేదు అనుకోండి, ఈ ఫ్యాట్ అనేది యూజ్ చేసుకుంటుంది అన్నట్టు. అందుకే అన్నాం దీన్ని, ఫుడ్ తీసుకోలేదు అనుకోండి ఒక రోజు వరకు, మనం ఉన్న ఫ్యాట్ అంతా కరిగిపోతుంది అన్నట్టు. కరిగిపోతుంది అంటే ఆ ఎనర్జీ రిజర్వర్ ఉంటుంది, అప్పుడు మనకు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నట్టు. ఓకే అండి, ఇట్ ఎనర్జీ రిజర్వ్ అండ్ ఆల్సో ప్రొడ్యూస్ ఎనర్జీ అరౌండ్ ద వైటల్ ఆర్గాన్స్. వైటల్ ఆర్గాన్స్ చుట్టూ ఉంటాయి, బినీత్ ద స్కిన్. ఇన్ ఎనిమల్స్ యాజ్ ఎ బల్బర్.
ఓకే. ఇంతకుముందే అన్నాను బల్బర్ ఈజ్ ఎ థిక్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ పోలార్ బేర్‌లో ఉన్నదనుకోండి. ఫ్యాట్ సెల్ అక్యుములేట్ అయితది. దాన్నేమంటాం బల్బర్ అని అంటాం. సో, ఇట్ ఈస్ ఫౌండ్ ఇన్ పోలార్ బేర్ అండ్ మెరైన్ యానిమల్స్. సో, ఇదొక అడాప్టేషన్ అండి. కోల్డ్ క్లైమేట్‌కి అడాప్టేషన్ అన్నమాట. సో, ఇది బల్బర్ థిక్ లేయర్ ఉంటది. ఫ్యాట్ సెల్స్‌తోని, అడిపోస్ టిష్యూతోని మేడ్ అయితది. సో, ఇట్ యాక్ట్ యాస్ ఎ ఇన్సులేటర్. ఓకే. ఇదొక అడాప్టేషన్ అన్నట్టు కోల్డ్ క్లైమేట్ ఏరియాలో. చలికి తట్టుకునే విధంగా ఉంటుంది. ఓకే. ఇట్ యాక్ట్ యాస్ ఎ ఇన్సులేటర్. కాబట్టి చలికి తట్టుకునే విధంగా ఉంటాయి. సో, ఇట్ యాక్ట్ యాస్ ఎ అడాప్టేషన్ టు ద కోల్డ్ క్లైమేట్ అని చెప్పుకోవచ్చు. ఓకే. మనము ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏరియులర్ టిష్యూ అయిపోయింది. అడిపోస్ టిష్యూ అయిపోయింది. నెక్స్ట్ మనం డెన్స్ కనెక్టివ్ టిష్యూ గురించి చూద్దాం. ఓకే. సో, క్లాసిఫికేషన్‌లో లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఏరియులర్ టిష్యూ అండ్ అడిపోస్ టిష్యూ కంప్లీట్ చేశామండి. సో, నెక్స్ట్ వచ్చేసి డెన్స్ కనెక్టివ్ టిష్యూ గురించి చదువుదాం. సో, డెన్స్ కనెక్టివ్ టిష్యూ అనేది ద ఫైబర్స్ ఆర్ డెన్స్‌లీ ప్యాక్డ్. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. మొదటగా వచ్చేసి డెన్స్ రెగ్యులర్. రెండోది వచ్చేసి డెన్స్ ఇర్రెగ్యులర్. ఓకే. సో, డెన్స్ కనెక్టివ్ టిష్యూ చూద్దాం ఇంట్రొడక్షన్. ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ ఎ కనెక్టివ్ టిష్యూ. ద ఫైబర్స్ ఆర్ క్లోజ్‌లీ ప్యాక్డ్. సో, ద ఫైబర్స్ అంటే మెయిన్‌లీ కొలాజెన్. ఓకే అండి. ద సెల్స్ ఆర్ ఫ్యూయర్ ఇన్ నంబర్. మెయిన్ సెల్స్ వచ్చేసి ఫైబ్రోబ్లాస్ట్. గ్రౌండ్ సబ్స్టెన్స్ అనేది లెస్ ఉంటదండి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. డెన్స్ కనెక్టివ్ టిష్యూలో గ్రౌండ్ సబ్స్టెన్స్ అనేది లెస్ ఉంటది. అండ్ ఇట్ ప్రొవైడ్ గ్రేట్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ టు ఆర్గాన్స్. ద ఫంక్షన్ వచ్చేసి స్ట్రాంగ్ మెకానికల్ సపోర్ట్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్. సో, ఇట్ ప్రొవైడ్ మెకానికల్ సపోర్ట్ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఓకే. సో, ఇక్కడ 2 టైప్స్ ఉంటాయని చెప్పానండి. రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ అండ్ ఇర్రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. మొదటగా రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ చూద్దాం. ఇన్ దిస్ ద ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ పారలెల్ బండిల్స్. ఓకే. ఫైబర్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయండి? పారలెల్‌గా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ పారలెల్ బండిల్స్ అండ్ మెయిన్‌లీ కంపోజ్డ్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్. ఓకే. మెయిన్‌లీ కంపోజ్డ్ ఆఫ్ కొలాజెన్ ఫైబర్స్. It provides the strong tensile strength in one direction. Okay. Strong tensile strength in one direction. ఇంతకుముందే చెప్పాము. లెస్ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఉంటదని. అండ్ ఫ్యూ ఫైబ్రోబ్లాస్ట్ అనేవి ఉంటాయి. సో, ఈ రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూలో 2 టైప్స్ ఉంటాయండి. మొదటగా టెండాన్. రెండోది వచ్చేసి లిగమెంట్. టెండాన్ అనేది వైట్ ఫైబ్రస్ టిష్యూ. సో, ఇట్ జాయిన్స్ మజిల్ టు బోన్. టెండాన్ అనేది ఏంటండి? ఇట్ జాయిన్స్ ద మజిల్ టు బోన్. ఓకే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. టెండాన్ అనేది ఇట్ జాయిన్స్ మజిల్ టు బోన్. ఓకే. వెరీ స్ట్రాంగ్ అండ్ నాన్ ఎలాస్టిక్. నెక్స్ట్ వచ్చేసి లిగమెంట్. లిగమెంట్ ఈస్ ఎ యెల్లో ఎలాస్టిక్ ఫైబర్. లిగమెంట్ జాయిన్స్ బోన్ టు బోన్. సో, మోర్ ఎలాస్టిక్ దెన్ టెండాన్. ఒక మోర్ ఎలాస్టిక్ ఉంటది లిగమెంట్ అనేది. సో, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకిక్కడ టెండాన్ అనేది మజిల్ టు బోన్. లిగమెంట్ అనేది బోన్ టు బోన్. ఓకే. జాయింట్స్ బోన్ టు బోన్ ఈస్ కాల్డ్ లిగమెంట్. అండ్ టెండాన్ వచ్చేసి మజిల్ టు బోన్. ఓకే. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో, ఇన్ దిస్ ద ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇర్రెగ్యులర్ మేనర్. ఫైబర్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయండి? ఇర్రెగ్యులర్ అంటే రాండమ్ మేనర్‌గా అరేంజ్ అయ్యి ఉంటాయి. సో, రెగ్యులర్ డెన్స్ కనెక్టివ్ టిష్యూలో ఎలా? పారలెల్‌గా అరేంజ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మాత్రము ద ఫైబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఇర్రెగ్యులర్ రాండమ్ మేనర్. The mainly collagen fibers with some elastic fibers. It provides strength in multiple directions. So it protect against the mechanical stress from different angles. Okay. Example వచ్చేసి dermis of skin. Okay అండి. It protects against mechanical stress for different angles. Example వచ్చేసి dermis of skin. Okay అండి. నెక్స్ట్
స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ గురించి చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ గురించి చూద్దాం. లూజ్ కనెక్టివ్ టిష్యూ చదివాము, డెన్స్ కనెక్టివ్ టిష్యూ చదివాము. నెక్స్ట్ వచ్చేసి స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ గురించి చూద్దాం. స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూలో భాగంగా మొదటగా కార్టిలేజ్. సో కార్టిలేజ్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ఓకే, కార్టిలేజ్ అనేది స్పెషలైజ్డ్ సపోర్టివ్ కనెక్టివ్ టిష్యూ. Cartilage is a specialized supportive connective tissue. It is solid, flexible, and resistant to compression. Okay, it is solid, flexible, and resistant to compression. So cartilage is a avascular. ఇది avascular అండి, like epithelial tissue. Cartilage is avascular. No blood vessels are present. Okay. So it is a solid, flexible, and resistant to compression. Resistant to compression. Okay, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. సో కార్టిలేజ్ ఇస్ అవస్కులర్, నో బ్లడ్ వెజిల్ ఆర్ ప్రెసెంట్. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ కార్టిలేజ్. ద కార్టిలేజ్ ఇస్ సరౌండెడ్ బై ఎ కవరింగ్ కాల్డ్ పెరికాండ్రియం. సో పెరికాండ్రియం అనేది అవుటర్ లేయర్ అండి. మనం డయాగ్రామటిక్ గా చూద్దాం, ఫస్ట్ థియరీ చూద్దామండి ఇది. సో ఇట్ కంటైన్స్ కాండ్రోబ్లాస్ట్స్. బ్లాస్ట్ అంటేనే, బ్లాస్ట్స్ అంటే ఇమ్మెచ్యూర్ అని అర్థం అండి. ఓకే, కాండ్రోబ్లాస్ట్ అంటే ఇమ్మెచ్యూర్ కార్టిలేజ్ సెల్స్ ను కాండ్రోబ్లాస్ట్ అంటాము. సో దిస్ కాండ్రోబ్లాస్ట్ ఆర్ మెచ్యూర్ ఇన్ టు ద కాండ్రోసైట్స్. ఓకే అండి, ఇక్కడ అవుటర్ కవరింగ్ పెరికార్డియం చూసాము. ఇట్ కంటైన్ కాండ్రోబ్లాస్ట్, ఇమ్మెచ్యూర్ కార్టిలేజ్ సెల్స్ అంటాము. ఈ కాండ్రోబ్లాస్ట్ ఆర్ మెచ్యూర్ ఇన్ టు ద కాండ్రోసైట్స్. ఇది స్ట్రక్చర్ అండి, స్ట్రక్చర్ ఆఫ్ కార్టిలేజ్. నెక్స్ట్ వచ్చేసి మ్యాట్రిక్స్, గ్రౌండ్ సబ్స్టెన్స్. ద మ్యాట్రిక్స్ ఇస్ అ ఫర్మ్ అండ్ జెల్ లైక్. ఇట్ కంటైన్స్ ద ప్రోటీన్ కాల్డ్ కాండ్రిన్. ఏం ప్రోటీన్ అండి? కాండ్రిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మ్యాట్రిక్స్ ప్రొవైడ్ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే అండి. సో సెల్స్ ఆఫ్ కార్టిలేజ్ వచ్చేసి కాండ్రోసైట్స్. ఇంతకుముందు చూసాము కాండ్రోబ్లాస్ట్ కాండ్రోసైట్ గా చేంజ్ అవుతాయని. కాండ్రోసైట్స్ ఆర్ మెచ్యూర్ కార్టిలేజ్ సెల్స్. దే ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ స్మాల్ స్పేస్ కాల్డ్ లాక్యునా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. దే ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద స్మాల్ స్పేసెస్ కాల్డ్ లాక్యునా. Chondrocytes produce and maintain the cartilage matrix. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ఒకసారి చూద్దామండి డయాగ్రామాటిక్ గా. అవుటర్ లేయర్ పెరికాండ్రియం అని చెప్పాను. ఇక్కడ చూడండి, దిస్ ఇస్ అవుటర్ లేయర్ ఇస్ కాల్డ్ పెరికాండ్రియం. దిస్ ఇస్ కాండ్రోబ్లాస్ట్. ఇమ్మెచ్యూర్ కార్టిలేజ్ సెల్స్ ని మనం కాండ్రోబ్లాస్ట్ అని అన్నాము. సో కాండ్రోబ్లాస్ట్ ఇస్ చేంజ్డ్ ఇన్ టు ద కాండ్రోసైట్స్. మెచ్యూర్ కార్టిలేజ్ సెల్స్ అంటాము కాండ్రోసైట్స్ ని. సో కాండ్రోసైట్స్ ఎక్కడ ఉంటాయండి? ఇన్ ద లాక్యునాలో ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అనేది కాండ్రిన్ ప్రోటీన్ తో మేడ్ అవుతుంది అన్నట్టు. కాండ్రిన్ ప్రోటీన్ తో మేడ్ అవుతుంది. ఇట్ ఇస్ మ్యాట్రిక్స్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాండ్రిన్ ప్రోటీన్. ఓకే, కాండ్రోసైట్స్ ఎక్కడ ఉంటాయి? లాక్యునాలో ఉంటాయి అన్న. ప్రజెంట్ ఇన్ ద స్మాల్ క్యావిటీస్ లాక్యునా, సెక్రేటెడ్ బై దెమ్. ఓకే, ఇది డయాగ్రామ్ అండి. Embryonic skeleton is made up of cartilage and later replaced by bone. Okay, embryonic skeleton అనేది which is made up of a cartilage and later replaced by bone. So types of cartilage చూద్దామండి ఇక్కడ. ఫస్ట్ వచ్చేసి ఐలాండ్ కార్టిలేజ్, రెండోది ఫైబ్రస్ కార్టిలేజ్, మూడోది వచ్చేసి క్యాల్సిఫైడ్ కార్టిలేజ్. సో మొదటిగా ఐలాండ్ కార్టిలేజ్ యొక్క ఫీచర్స్ చూద్దామండి. It is a transparent, weak and glass-like appearance. Okay, island cartilage ఎలా ఉంటుందండి? It is a transparent, weak and glass-like appearance. So location of a island cartilage. ఎక్కడ ఉంటుంది island cartilage అనేది? Articular cartilage at the end of bones in the joints. Okay, articular cartilage ఎక్కడ ఉంటుందండి? At the end of bones in joints. సో కోస్టల్ కార్టిలేజ్ అనేది బిట్వీన్ స్టెర్నమ్ అండ్ రిబ్స్. ఓకే, అండ్ ఇన్ ద నాసల్ సెప్టమ్ అంటే నోస్ దగ్గర. ఓకే, ఈ నాసల్ సెప్టమ్ ద్వారా లారిన్స్. ఓకే, లారిన్స్ కిందికి వస్తే లారిన్స్, ఇంకా కిందికి వస్తే ట్రాకియల్ రింగ్స్. ఇలా గుర్తుంచుకోండి. ఓకే, ఆర్టికులర్ కార్టిలేజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ బోన్స్ ఇన్ జాయింట్, కోస్టల్ కార్టిలేజ్ బిట్వీన్ స్టెర్నమ్ అండ్ రిబ్స్,
nasal septum, larynx and tracheal rings. ఐలన్ కార్టిలేజ్ లొకేషన్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైబ్రస్ కార్టిలేజ్. ఓకే, ఫైబ్రస్ కార్టిలేజ్ విత్ అబండెంట్ ఫైబర్స్. ఈ ఫైబ్రస్ కార్టిలేజ్ 2 టైప్స్ ఉంటాయండి. మొదటిగా వచ్చేసి వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్, కొలాజిన్ రిచ్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫైబ్రస్ కార్టిలేజ్, ఎలాస్టిక్ కార్టిలేజ్. సో వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్ వచ్చేసి రిచ్ ఇన్ కొలాజిన్ ఫైబర్స్. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ టఫ్ అండ్ ప్రొవైడ్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్. గ్రేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అండ్ ప్యూబిక్ సింఫైసిస్. ఓకే, వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇన్వర్టిబ్రల్ డిస్క్ అండ్ ప్యూబిక్ సింఫైసిస్. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫైబ్రస్ కార్టిలేజ్, దీన్ని అంటాము ఎలాస్టిక్ కార్టిలేజ్. రిచ్ ఇన్ ఎలాస్టిక్ ఫైబర్స్, ఇట్ ఈస్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ ఎలాస్టిక్ అండ్ మెయింటైన్స్ ద షేప్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. సో ఎల్లో ఫైబ్రస్ కార్టిలేజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి టిప్ ఆఫ్ నోస్, outer ear pinnae, epiglottis and eustachian tube. ఓకే, యూస్టేషియన్ ట్యూబ్. ఇదండి ఫైబ్రస్ కార్టిలేజ్ గురించి. ఎగ్జాంపుల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్స్ అనేటివి. ఇన్వర్టిబుల్ డిస్క్ అండ్ ప్యూబిక్ సింఫైసిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్. సో ఎల్లో ఫైబ్రస్ కార్టిలేజ్ వచ్చేసి టిప్ ఆఫ్ ద నోస్, outer ear, epiglottis and eustachian tube. So this fibrous cartilage is have a 2 types of a fibrous cartilage, white fibrous cartilage and yellow fibrous cartilage. ఇదండి. చూడండి, బ్యాక్ బోన్ ఉంటుంది. సో వర్టిబ్రా ఉంటుంది, ఇన్వర్టిబ్రల్ డిస్క్. ఓకే, ఇన్వర్టిబ్రల్ డిస్క్ ఉంటుంది, ఇట్ ప్రొవైడ్ ఫ్లెక్సిబుల్. ఓకే అండి, ఇన్వర్టిబ్రల్ డిస్క్. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ వైట్ ఫైబ్రస్ కార్టిలేజ్, ఇన్వర్టిబ్రల్ డిస్క్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాల్సిఫైడ్ కార్టిలేజ్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాగ్. ఈ calcified cartilage is modified from the hyaline cartilage. Okay, the calcified cartilage is modified from the hyaline cartilage. In frogs, it is present in the pectoral and pelvic girdles. It is formed by the deposition of calcium salts in the matrix of hyaline cartilage. So it is formed by the deposition of calcium salts in the matrix of hyaline cartilage. కాల్షియం సాల్ట్స్ అనేవి డిపోజిషన్ జరుగుతాయి అన్నట్టు హైలైన్ కార్టిలేజ్లో. అప్పుడు ఈ క్యాల్సిఫైడ్ కార్టిలేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో ద క్యాల్సిఫైడ్ కార్టిలేజ్ ఇస్ మోడిఫైడ్ ఫార్మ్ ఆఫ్ హైలైన్ కార్టిలేజ్. ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో డ్యూ టు క్యాల్సిఫికేషన్ ద కార్టిలేజ్ బికమ్ హార్డర్ అండ్ స్ట్రాంగర్. క్యాల్సిఫికేషన్ జరిగిన తర్వాత ద కార్టిలేజ్ ఎలా అవుతుంది అండి, జనరల్గా హార్డ్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. సో ఇట్ ప్రొవైడ్ అడిషనల్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్ టు ద గ్రిడిల్స్ డ్యూరింగ్ ద లోకోమోషన్. సో లోకోమోషన్కు ఉపయోగపడుతుంది అన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ క్యాల్సిఫైడ్ కార్టిలేజ్. ఓకే అండి, ఫైబ్రస్ కార్టిలేజ్ చూసాము, హైలైన్ కార్టిలేజ్ చూసాము, లాస్ట్కి వచ్చేసి క్యాల్సిఫైడ్ కార్టిలేజ్ కూడా చూసాము. దిస్ ఆర్ టైప్స్ ఆఫ్ కార్టిలేజ్. ఓకే, వచ్చేసి బోన్ గురించి చదువుతామండి. బోన్ అనేది అనదర్ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. సో ఇంట్రడక్షన్ చూద్దాం. మొదటిగా ద బోన్ ఈస్ హార్డ్ నాన్ ప్లయబుల్ కనెక్టివ్ టిష్యూ. బోన్ అనేది ఏంటండి, ఇట్ ఈస్ హార్డ్ నాన్ ప్లయబుల్ కనెక్టివ్ టిష్యూ. ఇట్ ఫార్మ్స్ ద స్ట్రక్చరల్ framework of the body. It forms the structural framework of the body. So the bone attaches to muscles. సో బోన్ అనేది మజిల్కి అటాచ్ అయ్యి విచ్ హెల్ప్ఫుల్ ఇన్ లోకోమోషన్ అండ్ మూవ్మెంట్. ఇట్ ఆల్సో ప్రొటెక్ట్ సాఫ్ట్ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్, హార్ట్ అండ్ లంగ్స్. సో ఇట్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ calcium and phosphorus. Okay, it provides the strength and rigidity. So due to calcium salts లో మెయిన్లీ కాల్షియం ఫాస్ఫేట్
ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. కాల్షియం సాల్ట్స్ మెయిన్లీ కాల్షియం ఫాస్ఫేట్ అండ్ కొలాజిన్ ఫైబర్స్ విచ్ గివ్ స్లైట్ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, which contain osteocytes in the lacuna and a calcified matrix. ఓకే, కంటైన్ ఆస్టియోసైట్స్ ఇన్ లాక్యునా. ఇది డయాగ్రమాటిక్ గా చూపెడతానండి మీకు. సో ఇట్ ఈస్ హైలీ వాస్కులర్ టిష్యూ. ఎపిథీలియల్ టిష్యూ అనేది అవాస్కులర్ టిష్యూ అండి, కానీ బోన్ మాత్రం విచ్ ఇస్ హైలీ వాస్కులర్ టిష్యూ. సో హైలీ వాస్కులర్ టిష్యూ అంటే రిచ్ ఇన్ బ్లడ్ సప్లై. ఓకే, సో బోన్ కాంపోజిషన్ చూద్దామండి. బోన్ కన్సిస్టింగ్ ఆఫ్ మ్యాట్రిక్స్, సెల్స్ అండ్ ఫైబర్స్. మొదటగా మ్యాట్రిక్స్ గురించి చూద్దామండి. ఇట్ ఈస్ హార్డ్ అండ్ క్యాల్సిఫైడ్ మ్యాట్రిక్స్ విచ్ కంటైన్ కాల్షియం సాల్ట్స్ మెయిన్లీ కాల్షియం ఫాస్ఫేట్ విచ్ గివ్ హార్డ్నెస్. ఓకే అండి, ఇంతకుముందే చదువుకున్నాం కాల్షియం సాల్ట్స్ ఉంటాయని, మెయిన్లీగా కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుందని, అండ్ విచ్ గివ్స్ హార్డ్నెస్. ఓకే, ఇట్ ఆల్సో కంటైన్ ఓసిన్ ప్రోటీన్, కొలాజిన్ మ్యాట్రిక్స్ which gives strength and slight flexibility. నెక్స్ట్ వచ్చేసి సెల్స్. సెల్స్ వచ్చేసి ఆస్టియోబ్లాస్ట్, ఆస్టియోసైట్స్ అండ్ ఆస్టియోక్లాస్ట్. 3 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. ఆస్టియోబ్లాస్ట్ అంటే బోన్ ఫార్మింగ్ సెల్స్ ను మనము ఆస్టియోబ్లాస్ట్ అంటాము. ఆస్టియోసైట్స్ అంటే ఇట్ ఈస్ అ మెచ్యూర్ బోన్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద లాక్యునా. ఆస్టియోసైట్స్ అంటే ఏంటి అండి? మెచ్యూర్ బోన్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద లాక్యునా. ఆస్టియోక్లాస్ట్ అంటే ఇట్ ఈస్ అ బోన్ రిజార్బింగ్ సెల్స్, బోన్ డిగ్రేడింగ్ సెల్స్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి ఫైబర్స్. మెయిన్లీ కొలాజిన్ ఫైబర్స్ ప్రజెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ప్రొవైడ్ టెన్సైల్ స్ట్రెంగ్త్. ఓకే, మెయిన్లీ కొలాజిన్ ఫైబర్స్ ప్రజెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ అండ్ ప్రొవైడ్ ద టెన్సైల్ స్ట్రెంగ్త్. ఇదండి బోన్ కాంపోజిషన్ వచ్చేసి. గుర్తుంచుకోవాలండి, మ్యాట్రిక్స్, సెల్స్ అండ్ ఫైబర్స్. ఓకే, సో ఇంతకుముందు నేను చెప్పానండి, ఇన్సైడ్ ద లాక్యునా ఆస్టియోసైట్ ఉంటుందని. ఇలా ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ లాక్యునా, దిస్ ఇస్ కాల్డ్ ఆస్టియోసైట్స్. ఓకే, లాక్యునా అనేది స్మాల్ క్యావిటీస్. ఓకే, ఇన్ స్మాల్ క్యావిటీస్ ఇన్సైడ్ లో ఆస్టియోసైట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ లామెల్లా అంటే ఏంటో చూద్దాం. లామెల్లా అంటే కాన్సెంట్రిక్ రింగ్స్ ప్రజెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ బోన్. ఓకే, ఇట్లా కాన్సెంట్రిక్ రింగ్స్ లాగా ఉంటాయండి. దిస్ ఆర్ కాల్డ్ ఆస్టియోసైట్స్. ఆస్టియోసైట్స్ ఉంటాయి ఇట్లా కాన్సెంట్రిక్ రింగ్స్ లాగా ఉంటాయి, రౌండ్ గా ఇలా. సో దీన్ని లెమెల్లా అంటాం. లాక్యునా అంటే ఏంటండి? లాక్యునా ఇన్సైడ్ ఆస్టియోసైట్స్ ఉంటాయి. సో లాక్యునా లామెల్లాకి కొంచెము కన్ఫ్యూజ్ అవుతుందండి. సో నేను రెండు ఒక దగ్గర పెట్టి మీకు డిఫరెన్స్ చెప్పడం జరిగింది. సో లాక్యునా, ఇన్సైడ్ ద లాక్యునా దెర్ ఇస్ ఎన్ ఆస్టియోసైట్ ఇస్ ప్రెసెంట్, బట్ లామెల్లా అంటే ఇట్ ఇస్ అ కాన్సెంట్రిక్ రింగ్స్ ప్రెసెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ బోన్. సో ఇట్లా ఆస్టియోసైట్స్ ఉంటాయండి కాన్సెంట్రిక్ రింగ్స్ లో. ఓకే, కాన్సెంట్రిక్ రింగ్స్ లో. ఆస్టియాన్ చూద్దామండి. ఓకే అండి, ఆస్టియాన్ అవర్సెన్ సిస్టమ్ అని అంటాము. ఇట్ ఈస్ అ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ఎ బోన్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఏంటండి? న్యూరాన్. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఏంటండి? సెల్. ఇక్కడ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బోన్ ఇస్ కాల్డ్ ఆస్టియాన్ ఆర్ అవర్సెన్ సిస్టమ్. ఓకే అండి, సో ఇక్కడ ఆస్టియోసైట్స్ అనేటివి ఇలా ఉంటాయి. ఈ మధ్యలో వచ్చేసి అవర్సెన్ కెనాల్ ఇది. ఓకే, ఒకసారి లాంగ్ బోన్ యొక్క స్ట్రక్చర్ చూద్దామండి. దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ ఎపిఫైసిస్. ఈ మిడిల్లో ఇది ఉంది, డైఫైసిస్ అంటాము. మళ్ళీ ఎపిఫైసిస్, ఇది కూడా ఎపిఫైసిస్ అని అంటాము. సో ఎపిఫైసిస్ అనేది స్పాంజీ బోన్ అండి. మధ్యలో ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది. ఓకే, మిడిల్లో ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది ఎల్లో బోన్ మ్యారోలో. అండ్ విచ్ రెడ్ బోన్ మ్యారో ఉంటుంది ఇక్కడ. ఓకే, రెడ్ బోన్ మ్యారో ఈజ్ అ వాస్కులర్ టైప్. ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ హెమియోపోయిసిస్. హెమియోపోయిసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఆర్బిసి, రెడ్ బ్లడ్ సెల్స్ ని మనం అంటాం. సో వాస్కులర్ టైప్ అండ్ ఇట్ ఈస్ అ సైట్ ఆఫ్ హెమియోపోయిసిస్, రెడ్ బోన్ మ్యారో. ఎల్లో బోన్ మ్యారో అంటే ఫ్యాట్ అండి. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ స్పాంజీ బోన్.
సో ఈ రెడ్ బోన్ మ్యారో అనేది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ అండి. సో లాంగ్ బోన్ యొక్క స్ట్రక్చర్ ఇది. దిస్ ఇస్ కాల్డ్ ఎపిఫైసిస్, డైఫైసిస్, మళ్ళీ ఎపిఫైసిస్ లాస్ట్ కిందికి. సో యా అండి. సో నెక్స్ట్ వచ్చేసి బ్లడ్. బ్లడ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. బ్లడ్ లో ఏముంటాయండి? విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్లాస్మా అండ్ ఫార్మ్డ్ ఎలిమెంట్స్. ఫార్మ్డ్ ఎలిమెంట్స్ లో ఏముంటాయండి? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. సో స్ప్లీన్ ఈజ్ ఏ గ్రేవ్యార్డ్ ఫర్ ద ఆర్బిసి. ఓకే, బ్లడ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. బోన్ కూడా స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. ద బ్లడ్ ఈజ్ ఆల్సో స్పెషలైజ్డ్ కనెక్టివ్ టిష్యూ. సో దీని బ్లడ్ గురించి మనము ఫర్దర్ క్లాసెస్లో మనము ఎక్స్టెన్సివ్గా చదువుతామండి క్లియర్గా. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ద బ్లడ్ కన్సిస్టింగ్ ఆఫ్ ప్లాస్మా, ఫార్మ్డ్ ఎలిమెంట్స్. Formed elements include RBC, WBC, platelets, and spleen is the graveyard for RBCs. సో నెక్స్ట్ వచ్చేసి మస్కులర్ టిష్యూ. ఓకే అండి, ఎపిథీలియల్ టిష్యూ గురించి చదివాము, కనెక్టివ్ టిష్యూ గురించి చదివాము. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మస్కులర్ టిష్యూ. ఓకే అండి, మస్కులర్ టిష్యూ గురించి మనం మ్యాక్సిమం ఇక్కడ నేర్చుకుందామండి. మన ఫర్దర్ క్లాసెస్లో లోకోమోషన్ అండ్ మూమెంట్ చదివేటప్పుడు మనకు అక్కడ బేసిక్స్ అవసరం అవుతాయి. సో మనం ఇక్కడనే మ్యాక్సిమం చదవడానికి ట్రై చేద్దాము. ఓకే అండి, ఈ మస్కులర్ టిష్యూ తర్వాత నర్వస్ టిష్యూ అనేది ఉంటుందండి. నర్వస్ సిస్టమ్ కాదండి, సారీ, నర్వస్ టిష్యూ. సో ఈ మస్కులర్ టిష్యూ తర్వాత నర్వస్ టిష్యూ అనేది చదివితే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుందండి. ఓకే, మస్కులర్ టిష్యూ ఇంట్రడక్షన్ చూద్దాము. ఇట్ ఈస్ ఎ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. ఇట్ ఈస్ ఎ స్పెషలైజ్డ్ టిష్యూ ఫర్ మూమెంట్కి స్పెషలైజ్డ్ టిష్యూ. ఇట్ ఈస్ ఎ కంపోజ్డ్ ఆఫ్ మజిల్ ఫైబర్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ మజిల్ ఫైబర్స్, మజిల్ సెల్స్ అని అంటాము. సో ద ప్రాపర్టీ ఆఫ్ మస్కులర్ టిష్యూ చూద్దాము. ఎక్సైటబిలిటీ, కాంట్రాక్టిలిటీ, అండ్ ఎక్స్టెన్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ. సో ఎక్సైటబిలిటీ అంటే ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద స్టిములస్. ఆ స్టిములస్ ఎలక్ట్రిక్ కానీ కెమికల్ రూపంలో ఉండొచ్చు. అర్థమైందా అండి? ఎక్సైటబిలిటీ అంటే ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఎలక్ట్రిక్ అండ్ కెమికల్ స్టిములస్ ఇస్ కాల్డ్ ఎక్సైటబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్టాలిటీ, ఎబిలిటీ టు షార్టన్ అండ్ ప్రొడ్యూస్ ఫోర్స్. ఓకే, ఎబిలిటీ టు షార్టన్ అండ్ ప్రొడ్యూస్ ఫోర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బైసిప్స్ కాంట్రాక్ట్స్. ఓకే అండి, బైసిప్స్ కాంట్రాక్ట్స్ వెన్ యూ లిఫ్ట్ ఏ బుక్. ఓకే అండి, బైసిప్స్ అనేవి కాంట్రాక్ట్ అవుతాయి వెన్ యూ లిఫ్ట్ ఏ బుక్. ఓకే, అది ఎగ్జాంపుల్ అండి కాంట్రాక్టిలిటీకి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టెన్సిబిలిటీ, ఎబిలిటీ టు స్ట్రెచ్ వితౌట్ డ్యామేజ్ ఇస్ కాల్డ్ ఎక్స్టెన్సిబిలిటీ. ఎలాస్టిసిటీ అంటే ఎబిలిటీ టు రిటర్న్ ఒరిజినల్ షేప్, ఎబిలిటీ టు రిటర్న్ ఒరిజినల్ షేప్ ఆఫ్టర్ స్ట్రెచింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎబిలిటీ టు రిటర్న్ ఒరిజినల్ షేప్. దిస్ ఈస్ కాల్డ్ ఎలాస్టిసిటీ. ఓకే అండి, ఎక్సైటబిలిటీ, కాంట్రాక్టాలిటీ, ఎక్స్టెన్సిబిలిటీ అండ్ ఎలాస్టిసిటీ, 4 ప్రాపర్టీస్ ఉంటాయండి మస్కులర్ టిష్యూకి. ఓకే, సో ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మజిల్ చూద్దాం. ఓకే అండి, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మజిల్. సో ఇక్కడ ఫేసియాలో ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ ఉంటుందండి, విచ్ హోల్డ్స్ ఎట్ మస్కులర్ బండిల్స్ టుగెదర్. ఓకే, విచ్ హోల్డ్స్ మస్కులర్ బండిల్స్ టుగెదర్. ఓకే, తర్వాత మజిల్ ఫైబర్ అనేది మజిల్ బండిల్ ఉంటుందండి. దిస్ ఇస్ కాల్డ్ మజిల్ బండిల్ ఆర్ మజిల్ ఫ్యాసికల్. ఓకే, ఈ మజిల్ బండిల్ ఇన్సైడ్ మజిల్ ఫైబర్ ఉంటుంది. ఓకే, మజిల్ ఫైబర్ ఆర్ మజిల్ సెల్స్. దిస్ మజిల్ ఫైబర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ప్యారలల్ ఫ్యాషన్. ఓకే, మజిల్ ఫైబర్ ఎలా ఉంటుందండి? ప్యారలల్ ఫ్యాషన్లో ఉంటుంది. సో ఇది డయాగ్రమాటిక్గా చూద్దామండి ఫ్యూచర్లో. సో ఈ మజిల్ ఫైబర్ ఆర్ సెల్స్ ఇన్సైడ్ మయోఫైబ్రిల్స్ అనేటివి ఉంటాయి, విచ్ ఇస్ ప్రోటీన్ ఇన్ స్ట్రక్చర్. ప్రోటీన్ ఉంటుంది మయోఫైబ్రిల్స్లో.
సో ఈ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బేసిక్ ఇది. సో దిస్ ఇస్ కాల్డ్ ఫేసియా, దిస్ ఇస్ కాల్డ్ మజిల్ బండిల్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ మజిల్ ఫైబర్ ఆర్ మజిల్ సెల్స్. The muscle fiber or cells inside, there is a myofibrils are present. Okay, ఇదండి ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ మజిల్. సో ఇక్కడ థియరీ చూద్దామండి. ఈచ్ మజిల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ మెనీ లాంగ్ సిలిండ్రిక్ ఫైబర్స్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్ అరేస్. ప్యారలల్ గా ఉంటుందని చెప్పాను. దిస్ ఫైబర్స్ కంటైన్ న్యూమరస్ ఫైన్ ఫైబ్రిల్స్ కాల్డ్ మయోఫైబ్రిల్స్. ఇంతకుముందు చెప్పాను నేను డయాగ్రామ్ లో. These fibers contain numerous fine fibrils called myofibrils. Muscle fibers contract in response to the stimulus, okay, and then relax to the return their uncontracted state in coordinate manner. ఓకే అండి, కాంట్రాక్ట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, ఒక కోఆర్డినేటింగ్ మేనర్ లా జరుగుతుంది ఇది. దర్ యాక్షన్ మూవ్స్ ద బాడీ, ఓకే, హెల్ప్ ద అడ్జస్ట్ టు ద చేంజెస్ ఇన్ ద ఎన్వైరన్మెంట్ and maintain the position of various body parts. In generally, muscle play active role in the movement of the body, movements of the body. So muscles అనేవి 3 types ఉన్నాయండి, skeletal, smooth and cardiac muscle. ఓకే, మస్కులర్ టిష్యూ డయాగ్రామ్ చూద్దామండి. స్కెలిటల్ మజిల్ ఉంటుందన్న, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్ టిష్యూ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ స్కెలిటల్ మజిల్ టిష్యూ అనేది స్ట్రయేషన్స్ అనేటివి ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ స్ట్రయేషన్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్మూత్ మజిల్. దెర్ ఇస్ నో స్ట్రయేషన్ ఈస్ ప్రజెంట్ ఇన్ స్మూత్ మజిల్. మళ్ళీ కార్డియాక్ మజిల్ టిష్యూలో దెర్ ఇస్ అ స్ట్రయేషన్ ఈస్ ప్రజెంట్. ఓకే, అర్థమవుతుందా అండి? స్కెలిటల్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్ దెర్ ఇస్ అ స్ట్రయేషన్ ఈస్ ప్రజెంట్. స్ట్రయేషన్ ఈస్ ఆబ్సెంట్ ఇన్ స్మూత్ మజిల్ ఫైబర్స్. ఓకే అండి, మొదటగా మనము స్కెలిటల్ మజిల్ టిష్యూ గురించి నేర్చుకుందాం. ఓకే, స్కెలిటల్ మజిల్ ను వాలంటరీ, స్ట్రయేటెడ్ అండ్ స్ట్రిప్డ్ మజిల్ అని కూడా అంటారు. సో ద స్కెలిటల్ మజిల్ ఈస్ కాల్డ్ స్ట్రయేటెడ్ మజిల్. ఇట్ అటాచెస్ టు ద బోన్స్. ఇట్ బ్రింగ్స్ అబౌట్ ద వాలంటరీ మూమెంట్. వాలంటరీ మూమెంట్, ఓకే, వాలంటరీ మూమెంట్ అండ్ locomotion. It is controlled by somatic nervous system. So it is present in tongue muscle, present in the body wall muscles, present in 1/3 of esophagus, upper 1/3 of esophagus. Okay, and present in upper 1/3 of esophagus, help in the swallowing of the food. Its function include movement, maintenance of posture, and heat production. Okay, అండి, వాలంటరీ మూమెంట్ అండి, మనం అనుకున్నప్పుడే మూమెంట్ అనేది వస్తుంది. ఓకే అండి, మరి స్ట్రయేటెడ్ అండ్ స్ట్రిప్డ్ మజిల్ అని మనం ఎందుకు అన్నాము? ఓకే అండి, ఇక్కడ మనం చూడండి స్కెలిటన్ మజిల్ ను స్ట్రయేటెడ్ ఆర్ స్ట్రిప్డ్ మజిల్ అని ఎందుకు అన్నామో చూద్దాం. ఇక్కడ స్ట్రయేటెడ్ మజిల్ ఆర్ ఆల్సో కాల్డ్ స్కెలిటల్ మజిల్స్, షో స్ట్రయేషన్స్ ఆర్ స్ట్రిప్స్ అండర్ ద మైక్రోస్కోప్. స్ట్రయేషన్స్ అనేటివి ఉంటాయండి, ఇక్కడ చూడండి, దిస్ ఆర్ కాల్డ్ స్ట్రయేషన్స్, రైట్? స్ట్రయేషన్స్ డ్యూ టు ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. స్ట్రయేషన్స్ ఎందుకున్నాయండి? డ్యూ టు ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. ఓకే, లైట్ బ్యాండ్ ను ఐ బ్యాండ్ అంటాము, విచ్ కంటైన్స్ యాక్టిన్ ఫిలమెంట్. యాక్టిన్ ఫిలమెంట్ అనేది థిన్ ఫిలమెంట్ అండి. డార్క్ బ్యాండ్ ను ఏ బ్యాండ్ అంటాం, విచ్ కంటైన్స్ మయోసిన్. మయోసిన్ అనేది థిక్ ఫిలమెంట్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. లైట్ బ్యాండ్ కంటైన్స్ యాక్టిన్, డార్క్ బ్యాండ్ కంటైన్స్ మయోసిన్. సో ఈ యాక్టిన్ అండ్ మయోసిన్ ఆర్ కాంట్రాక్టైల్ ప్రోటీన్స్, ఓకే, which are responsible for voluntary movements. So it attaches to the bones for locomotion and posture. ఓకే అండి, ఈ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద లోకమోషన్ అండ్ మూమెంట్ చదువుకునేటప్పుడు మనకు వస్తుందండి. ఓకే, గుర్తుంచుకోవాలి ఇది. లైట్ బ్యాండ్ కంటైన్ యాక్టివ్ ఫిలమెంట్, యాక్టిన్ థిన్ ఫిలమెంట్, అండ్ డార్క్ బ్యాండ్ కంటైన్ మయోసిన్.
సో ఇదంతా రెస్పాన్సిబుల్, వాలంటరీ మూవ్మెంట్, లోకోమోషన్, పోస్చర్ అనేది నార్మల్ పాయింట్స్ అండి. ఓకే, ఇక్కడ చూడండి స్ట్రయేటెడ్ ఆర్ స్టిప్డ్ మజిల్. సో మజిల్ ఫైబర్ అండి, ఇది మజిల్ ఫైబర్ ప్యారలల్ ఉన్నాయి, ప్యారలల్ టు ఈచ్ అదర్. ఇంతకుముందే చెప్పాను ప్యారలల్ టు ఈచ్ అదర్. దే హ్యావ్ ఏ ఆల్టర్నేట్, దే హ్యావ్ ఏ స్ట్రయేషన్స్ ఆర్ స్ట్రిప్స్. ఓకే, దే హ్యావ్ ఏ స్ట్రయేషన్ ఆర్ స్ట్రిప్స్ ఎందుకంటే దే కంటైన్ ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్స్. ఓకే, దే కంటైన్ ఆల్టర్నేట్ డార్క్ అండ్ వైట్ బ్యాండ్స్. ఓకే, డార్క్ బ్యాండ్ కంటైన్స్ మయోసిన్ ప్రోటీన్, లైట్ బ్యాండ్ కంటైన్ యాక్టివ్ ప్రోటీన్. ఓకే అండి, ఇది మజిల్ ఫైబర్ అండి. సో మజిల్ ఫైబర్స్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. సో యాక్టిన్ థిన్ ఫిలమెంట్ లైట్ బ్యాండ్, మయోసిన్ థిక్ డార్క్ బ్యాండ్. ఇవి రెండింటిని కలిపి మనం కాంట్రాక్టైల్ ప్రోటీన్స్ అని అంటాం. ఓకే, ఇది డయాగ్రమేటిక్ గా అండి. స్కెలిటల్ మజిల్ ఫైబర్స్ ఆర్ మల్టీ న్యూక్లియేటెడ్. సో న్యూక్లియై ఎలా ఉంటుందండి? పెరిఫెరీ. సో పెరిఫెరీ అంటే ఇట్లా మిడిల్లో కాకుండా ఇట్లా పెరిఫెరీ, మూలలకు అన్నట్టు పెరిఫెరీ. హైలీ వాస్కులర్, సో రిచ్ బ్లడ్ సప్లై, రిచ్ ఇన్ గ్లైకోజన్, పాలిమర్ ఆఫ్ గ్లూకోజ్. మనకి ఎప్పుడైనా క్విక్ ఎనర్జీ కావాలనుకోండి, స్ట్రీనియస్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, బాడీలో గ్లైకోజన్ అని ఉపయోగించుకుంటుంది అన్నట్టు. సో ద గ్లైకోజన్ విచ్ ఇస్ ఇంటు ద గ్లూకోజ్. అండ్ రిచ్ ఇన్ మయోగ్లోబిన్, ఆక్సిజన్ బైండింగ్ పిగ్మెంట్. ఓకే, రిచ్ ఇన్ మయోగ్లోబిన్, ఆక్సిజన్ బైండింగ్ పిగ్మెంట్. మజిల్ ఫ్యాటగ్యూ అకర్స్ డ్యూ టు ద లో ఆక్సిజన్ సప్లై. ఓకే అండి, మజిల్ స్ట్రెయినియస్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, మజిల్ ఫ్యాటగ్యూ అయిపోతుంది డ్యూ టు ద లో ఆక్సిజన్ సప్లై. ఇక్కడ లో ఆక్సిజన్ సప్లై ఉన్నప్పుడు గ్లూకోజ్ లాక్టిక్ యాసిడ్గా చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ అనేది మజిల్లో అక్యుములేట్ అవుతుందో అప్పుడు మజిల్ క్రాంప్స్ అనేటివి ఏర్పడతాయి. మజిల్ క్రాంప్స్ అంటే ఏర్పడడం వల్ల బాడీ పెయిన్స్ అనేటివి వస్తాయండి. ఓకే, ఇక్కడ చూడండి మజిల్ ఫైబర్ యొక్క డయాగ్రామ్ చూద్దామండి ఇక్కడ. సో ఇది అవుటర్ పార్ట్ వచ్చేసి సార్కోలెమ్మా. ఓకే అండి, అవుటర్ పార్ట్ వచ్చేసి సార్కోలెమ్మా. దిస్ ఈస్ కాల్డ్ సార్కోప్లాస్మిక్ రెటికులం విచ్ ఇస్ మోడిఫైడ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం, స్టోర్స్ కాల్షియం ions. Okay, so this part is called dystrophin. Okay, and this part is called dystrophin. ఇవి మయోఫైబ్రిల్స్ అండి. ఓకే, సో మయోఫైబ్రిల్స్, దిస్ వన్ ఈస్ కాల్డ్ టీ ట్యూబ్యూల్స్. బిట్వీన్ టూ జెడ్ లైన్స్ ను మనము సార్కోమియర్ అని అంటాము. సో రెండు జెడ్ లైన్ల మధ్యలో దాన్ని మనం సార్కోమియర్ అంటాము. సో ఇది మనం డీటెయిల్గా స్ట్రక్చర్ ఆఫ్ మయోఫైబ్రిల్స్ చదువుకున్నప్పుడు అర్థమవుతుందండి. సో నేను మొత్తం కవర్ చేశాను ఎక్సెప్ట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మయోఫైబ్రిల్స్, లోకోమోషన్ అండ్ మూవ్మెంట్ చదువుకున్నప్పుడు మనము నేర్చుకుందామండి. ఓకే, జెడ్ లైన్, ఇన్ బిట్వీన్ జెడ్ లైన్ ను మనం సార్కోమియర్ అని అంటాము. సార్కోలెమ్మా అంటే అవుటర్ పార్ట్ ఆఫ్ ద మజిల్ ఫైబర్ ఈజ్ కాల్డ్ సార్కోలెమ్మా. అండ్ సార్కోప్లాస్మిక్ రెటికులం అంటే దిస్ వన్ ఈజ్ కాల్డ్ సార్కోప్లాస్మిక్ రెటికులం. ఇట్ ఈస్ అ మోడిఫైడ్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సార్కోమియర్, సార్కోలెమ్మా, సార్కోప్లాస్మిక్ రెటికులం. ఓకే అండి, ఇది మజిల్ ఫైబర్ యొక్క స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసి స్మూత్ మజిల్ గురించి చదువుదామండి. సో స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ, విజరల్ ఆర్ నాన్ స్ట్రయేటెడ్. ఇంతకుముందే చూసాం మనం. ఓకే అండి, స్మూత్ మజిల్ గురించి చూసాం. ఓకే, స్ట్రయేషన్స్ అనేటివి ఉంటాయని. ఓకే, ఇన్వాలంటరీ, వాలంటరీ కాదండి ఇవి. ఓకే అండి, స్కెలిటల్ మజిల్ ఆర్ వాలంటరీ, స్మూత్ మజిల్స్ ఆర్ ఇన్వాలంటరీ. సో విజరల్ ఆర్ నాన్ స్ట్రయేటెడ్. It is also called as an involuntary muscle or visceral muscle. Have a smooth appearance. There is no striation is present in smooth muscle. No alternate dark and light bands are present. Striation absent. Sarcomere absent. Not under voluntary control. Okay, it is controlled by autonomic nervous system.
సో విచ్ ఇస్ కంట్రోల్డ్ బై అటనామిక్ నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ చదువుకున్నప్పుడు మనం డీటెయిల్గా చదువుకుంటామండి. ఆల్రెడీ నేను నర్వస్ సిస్టమ్ కంప్లీట్ చేశాను నేను. ఓకే, అప్పుడు మనం డీటెయిల్గా అటనామిక్ నర్వస్ సిస్టమ్ అనేది అధ్యయనం చేశాను ఎలా అని. సో ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ విజరల్ ఆర్గాన్స్ సచ్ యాజ్ స్టమక్, ఇంటెస్టైన్, యూటరస్, యూరినరీ బ్లాడర్. సెల్స్ ఆర్ ఫ్యూజిఫార్మ్, స్పిండిల్ షేప్లో ఉంటాయండి. ఓకే, టేపరింగ్ ఎట్ బోత్ ఎండ్స్, టేపరింగ్ ఎట్ బోత్ ఎండ్స్. ఈ సెల్ యాజ్ ఏ సింగిల్ అండ్ సెంట్రల్లీ ప్లేస్డ్ న్యూక్లియస్. ఓకే, అండ్ స్మూత్ మజిల్లో సెంట్రల్లీ ప్లేస్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ టైప్ ఆఫ్ స్మూత్ మజిల్స్: సింగిల్ యూనిట్ స్మూత్ మజిల్ అండ్ మల్టీ యూనిట్ స్మూత్ మజిల్. ఓకే, ఇక్కడ సింగిల్ యూనిట్ స్మూత్ మజిల్ వచ్చేసి యూనిటరీ స్మూత్ మజిల్ అని అంటాం. ద మజిల్ ఫైబర్స్ ఆర్ కనెక్టెడ్ బై గ్యాప్ జంక్షన్స్. ఓకే, మజిల్ ఫైబర్స్ అనేవి కనెక్టెడ్ బై గ్యాప్ జంక్షన్స్. సో ఇంతకుముందు మనం గ్యాప్ జంక్షన్స్ గురించి చదివామండి. సో ఎలక్ట్రిక్ ఇంపల్స్ పాస్ త్రూ గ్యాప్ జంక్షన్స్. ఓకే, డయాగ్రమాటిక్గా చూపెడతానండి మీకు. సెల్స్ వర్క్ టుగెదర్ యాజ్ ఏ సింగిల్ యూనిట్. ఓకే, ఎలక్ట్రిక్ ఇంపల్స్ అనేది గ్యాప్ జంక్షన్ ద్వారా పాస్ అవుతుందని చెప్తున్నాడు. షో కోఆర్డినేటెడ్ కాంట్రాక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ స్టమక్, ఇంటెస్టైన్, యూటరస్ అండ్ యూరినరీ బ్లాడర్. ఓకే అండి, ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ పాస్ త్రూ గ్యాప్ జంక్షన్స్. Electric impulses pass through gap junctions. Muscle fibers are connected by gap junctions. Okay. Multi-unit smooth muscle fibers do not have a gap junctions. Each fiber work independently. Gap junctions ఉన్నాయి కాబట్టి independent గా వర్క్ చేస్తాయి. Contraction is more precise and controlled. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్, ఎయిర్ ఫాలికల్ మజిల్స్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి బ్లడ్ వెజిల్స్ అండ్ ఎయిర్ ఫాలిక్యులర్ మజిల్స్. సో స్మూత్ మజిల్, సింగిల్ యూనిట్ అండ్ మల్టీ యూనిట్ అనేది డయాగ్రమాటిక్గా చూద్దామండి. సో సింగిల్ యూనిట్లా దెర్ ఇస్ గ్యాప్ జంక్షన్ అనేది ఉంటుంది. సో ద గ్యాప్ జంక్షన్ అనేది ఉండడం వల్ల ఇట్ వర్క్స్ టుగెదర్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. సో ఎక్కడెక్కడ ఉంటుందండి? స్టమక్, ఇంటెస్టైన్, యూరినరీ బ్లాడర్ అండ్ యూటరస్. సో మల్టీ యూనిట్ అనేది separate గా, there is no gap junction is present. The gap junction is absent in multi-unit. All work separately. సో బ్లడ్ వెజిల్ అండ్ ఎయిర్ ఫాలికల్ లో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కార్డియాక్ మజిల్. ఇట్ ఈస్ present in heart wall, myocardium. The cells are short, cylinder and branched. Striation present. ఒక స్కెల్టన్ మజిల్లో స్ట్రయేషన్ ఉంటుంది. స్మూత్ మజిల్లో స్ట్రయేషన్స్ అనేటివి ఉండవు. కార్డియాక్ మజిల్లో స్ట్రయేషన్స్ అనేటివి ఉంటాయి. ఆల్టర్నేట్ లైట్ అండ్ డార్క్ బ్యాండ్ is present. And sarcoplasm, sarcolemma, sarcomere is present. There is a rich in myoglobin. Contain abundant mitochondria, eye vascular, rich blood supply. Usually uninucleate, single nucleus ఉంటుంది, sometimes two ఉంటాయి. సో సెల్స్ ఆర్ ఇంటర్కనెక్టెడ్, అంటే సెల్స్ ఆర్ కనెక్టెడ్ బై ఇంట్రాకాలేటెడ్ డిస్క్స్. Cells are connected by intracalated discs. So autorhythmic, myogenic can generate their own electric impulses. They show automatic regulation. Automatic regulation అంటే నాట్ అండర్ వాలంటరీ కంట్రోల్. ఓకే, వాలంటరీ కంట్రోల్లో ఉండదు, ఆటోమేటిక్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రాకాలేటెడ్ డిస్క్ అండి ఇది. సో గ్యాప్ జంక్షన్ ఉంటుంది అని చెప్పాను, సింగిల్ యూనిట్. అండ్ ఆల్సో డెస్మోస్ ఆల్సో present, which adder two cells together. Okay, desmos adder two cells together. There is a gap junction. Okay, this is gap junction. Single unit ga untadi. So this is called oblique ridge. This is called oblique ridge. So next topic వచ్చేసి nervous tissue. Epithelial tissue, connective and muscular tissue అయిపోయింది. నర్వస్ టిష్యూ అనేది మన లాస్ట్ టాపిక్ అండి ఇది.
ఇది కంప్లీట్ చేస్తే మన చాప్టర్ కంప్లీట్ అవుతుంది. మొదటగా నర్వస్ సిస్టమ్ చూద్దాం. నర్వస్ సిస్టమ్ ఇస్ ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్ ఎక్సెప్ట్ మైక్రోగాలియల్ సెల్స్. ఈ మైక్రోగాలియల్ సెల్స్ ఆర్ మీసోడర్మల్ ఇన్ ఆరిజిన్. సో సెల్స్ ఆఫ్ నర్వస్ టిష్యూ చూద్దాము. మొదటిగా న్యూరాన్స్, రెండోది వచ్చేసి న్యూరోగాలియల్ సెల్స్. ఈ న్యూరాన్స్ అనేవి స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. ఎక్సైటబుల్ సెల్స్ conduct electric impulses. Nerve impulse is generated in the response to the stimulus, generally cannot divide. సెల్ బాడీ, డెండ్రియాయిడ్స్ అనే ఆక్సాన్ అనే పార్ట్స్ ఉంటాయి. సో ఎందుకు ఫాస్ట్గా మూవ్ అంటే మనం నెక్స్ట్ క్లియర్గా చదువుకుంటాం. ఆల్రెడీ మనం న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్లో మనం డెప్త్గా అనాలిసిస్ చేసామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి న్యూరోగాలియల్ సెల్స్. These are smaller than neurons, more numerous, constitute more than 50% of a nervous system. So these are non-excitable cells. Okay, Andy. They do not generate a nerve impulse. Neuron laga ivi excitable cells kavandi. Neurons are excitable cells, whereas the neurogallial cells are non-excitable cells. Can divide. Function వచ్చేసి సపోర్ట్ న్యూరాన్స్, ప్రొటెక్ట్ న్యూరాన్స్, ప్రొవైడ్ న్యూట్రిషన్, మెయింటైన్ హోమియోస్టాసిస్ అండ్ ఫార్మ్ మైలన్ షీత్. ఫంక్షన్ వచ్చేసి న్యూరోగాలియల్ సెల్స్. సో ఒకసారి డిఫరెన్స్ చూద్దాము. న్యూరాన్స్ ఆర్ లార్జర్, న్యూరోగాలియల్ సెల్స్ ఆర్ స్మాలర్. నెంబర్ వచ్చేసి న్యూరాన్స్ ఆర్ లెస్, మోర్ ఉంటాయి, మోర్ దెన్ 50%. ఎగ్జైటబిలిటీ ఎలా ఉంటుందండి? న్యూరాన్స్లో ఎగ్జైటబుల్ ఉంటుంది, న్యూరోగాలియల్ సెల్స్లో నాన్ ఎగ్జైటబుల్ ఉంటుంది. ఇంపల్స్ కండక్షన్ అనేది ఎలా ఉంటుంది? yes, no. Impulse conduction is seen in the neurogallial cells. Division, neurons cannot divide, neurogallial cells can divide. Function వచ్చేసి ట్రాన్స్మిషన్, న్యూరోగాలియల్ సెల్స్ వచ్చేసి సపోర్ట్ అండ్ ప్రొటెక్షన్. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇక్కడ న్యూరాన్ స్ట్రక్చర్ చూద్దాం మనం. సో దీన్ని మనం సెల్ బాడీ అంటామండి. ఈ పార్ట్ను మనం ఆక్సాన్ అని అంటాము. సో దిస్ పార్ట్ ఇస్ కాల్డ్ డెండ్రియాయిడ్స్. నిసెల్ గ్రాన్యూల్స్ ఉంటాయండి, డాట్ డాట్ ఉన్నాయి, నిసెల్ గ్రాన్యూల్స్. దే కన్సిస్టింగ్ ఆఫ్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులమ్ అండ్ రైబోజోమ్స్ విచ్ హెల్ప్ ఇన్ ద ప్రోటీన్ సింథసిస్. ఓకే, దిస్ ఇస్ నిసెల్ గ్రాన్యూల్స్. న్యూక్లియస్ ఇది మొత్తం సెల్ బాడీ అంటామండి. సో ఈ పార్ట్ వచ్చేసి ఆక్సాన్ ఇలాక్. ఆక్సాన్ ఇలాక్ కింద ట్రిగర్ జోన్ అనేది ఉంటుంది. సో ఇంపల్స్ వచ్చేది ఆక్సాన్కి ఫాస్ట్గా మూవ్ అవుతుంది అంటూ ఈ ట్రిగర్ జోన్ ఉండబట్టి. ఈ ట్రిగర్ జోన్ వల్ల ఇంపల్స్ అనేది డెండ్రియాయిడ్స్ నుంచి అంటే సెల్ బాడీ నుంచి ఫాస్ట్గా మూవ్ అవుతాయి, ఆక్సాన్కి ట్రిగర్ చేస్తాయి అన్నట్టు ఫాస్ట్గా మూవ్ అవడానికి. సో ఈ పార్ట్ ఆక్సాన్ అని అన్నాము. స్క్వాన్ సెల్స్ అండి, ఇవి స్క్వాన్ సెల్స్. దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ మైలన్ షీత్. సో ఈ మధ్యలో నోడ్స్ ఆఫ్ రానవేర్ ఉంటుంది. ఓకే అండి. సో సినాప్టిక్ ఈ పార్ట్ను మనం ఆక్సన్ టెర్మినల్స్ అంటాము. సినాప్టిక్ నోబ్స్, ఇవి నోబ్స్ లాగా ఉన్నాయి కానీ సినాప్టిక్ నోబ్స్. సినాప్టిక్ నోబ్స్లో సినాప్టిక్ వెజిల్స్ ఉంటాయి విచ్ కంటైన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ లైక్ అసిటోల్ కొలైన్. ఓకే, సినాప్టిక్ వెజిల్ విచ్ కంటైన్ న్యూరో ట్రాన్స్మిటర్ లైక్ అసిటైల్ కొలైన్. సో ఇదండి synapse. A synapse is a junction between two neurons or between neurons and effector organs like muscle or gland. When neuron connect to the muscle is called a neuromuscular junction.
In neuron to neuron synapse, there is no direct physical contact between the two neurons. Physical contact అనేది ఉండదండి. So there is a gap is called synaptic cleft between them. So the end of a axon forms synaptic node. ఇంతకుముందు చదివాం synaptic node. So synaptic node contains synaptic vessels. So which filled with the neurotransmitters. Diagram లో చూపెట్టాను నేను. When the nerve reaches the synaptic node, the vesicles release neurotransmitters. ఎప్పుడైతే impulse reaches the synaptic node, the vessels release neurotransmitter. For example, acetylcholine into the synaptic cleft. Okay, synaptic cleft లోకి రిలీజ్ చేస్తుంది. So now neurotransmitter across the cleft and bind to the receptors on the postsynaptic membrane, which is usually dendrite or cell body of the next neuron. సో ఇది మనం డెప్త్గా చదివామండి, న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ఇది రివిజన్ లాగా మనకి. సో ఇక్కడ చూడండి, సినాప్టిక్ వెజల్స్ ఉంటాయి, న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతాయి, అసిటైల్కోలైన్ రిలీజ్ కావాలని సినాప్టిక్ క్లిఫ్ట్కి వస్తుంది. ఆ సినాప్టిక్ క్లిఫ్ట్ తర్వాత ఈ పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్ దగ్గర రిసెప్టార్స్ ఉంటాయి, అక్కడ వచ్చి బైండ్ అవుతాయండి. ఓకే, అదే చెప్తున్నాడు. ద సినాప్టిక్ నర్వ్ కంటైన్స్ సినాప్టిక్ వెజల్స్ filled with the neurotransmitters. When the nerve impulse reaches the synaptic node, the vessels release neurotransmitter, for example acetylcholine into synaptic cleft. Synaptic cleft loki release అవుతాయి. The neurotransmitter across the cleft that binds to the receptors on the postsynaptic membrane. Postsynaptic membrane దగ్గర రిసెప్టార్స్ ఉంటాయి, ఆ రిసెప్టార్ దగ్గర బైండ్ అవుతాయి. Usually dendrite or cell body of the next neuron. This transmits the information from one neuron to another neuron. So ఇలా transmit అవుతుంది అన్నట్టు information from one neuron to another neuron. Usually the transmission occurs from axon of one neuron to dendrite of next neuron. Okay, axon of one neuron to dendrite of next neuron. ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది. అర్థమవుతుందా అండి? సో ఇంతకుముందే చెప్పాను, సినాప్టిక్ వెజల్స్, సినాప్టిక్ క్లెఫ్ట్, పోస్ట్ సినాప్టిక్ మెంబ్రెయిన్. సో ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ద నర్వస్ సిస్టమ్ ఈస్ డివైడెడ్ ఇంటూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అండ్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. Central nervous system consisting of brain and spinal cord, peripheral nervous system consisting of a nerve arises from the central nervous system. Okay, nerves arising from the central nervous system is called peripheral nervous system. మరి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటండి? బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. In central nervous system, the collection of a cell body is called nuclei. సెంట్రల్ నర్వస్ సిస్టంలో ద కలెక్షన్ ఆఫ్ సెల్ బాడీని ఏమంటామండి? న్యూక్లియై అంటాము. మరి కలెక్షన్ ఆఫ్ ఆక్సాన్ ఏమంటాము? ట్రాక్ట్స్ అని అంటాము. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ద కలెక్షన్ ఆఫ్ సెల్ బాడీస్ ఈస్ కాల్డ్ గ్యాంగ్లియాన్. అదే కలెక్షన్ ఆఫ్ ఆక్సాన్ ఏమంటామండి? నర్వ్స్ అని అంటాము. ఓకే, ఇక్కడ చూడండి, సెంట్రల్ నర్వస్ సిస్టంలో ద కలెక్షన్ ఆఫ్ ఏ సెల్ బాడీని న్యూక్లియై అన్నాము. ఆక్సాన్స్ కలెక్షన్ ఆఫ్ ఆక్సాన్స్ ఏమన్నామండి? ట్రాక్ట్ అని అన్నాము. అదే పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో ద కలెక్షన్ ఆఫ్ సెల్ బాడీస్ ఆర్ కాల్డ్ గ్యాంగ్లియాన్. సో ద కలెక్షన్ ఆఫ్ ఏ ఆక్సాన్ ఏమన్నాం? పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో నర్వ్ అని అన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ న్యూరోగాలియల్ సెల్స్. సో ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఆస్ట్రోసైట్, ఆలిగోడెండ్రోసైట్స్, మైక్రోగాలియల్ సెల్స్, ఎపెండెమల్ సెల్స్, 4 టైప్స్ ఉంటాయండి. మొదటగా ఆస్ట్రోసైట్స్ గురించి చదువుదాం. దిస్ ఆర్ లార్జెస్ట్ న్యూరోగాలియల్ సెల్స్. ఇట్ ప్రొవైడ్స్ సపోర్ట్ అండ్ నరిష్మెంట్ టు ద న్యూరాన్స్, హెల్ప్ ఇన్ ద రిపేర్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, మెయింటైన్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రోసైట్స్ మెయింటైన్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ along with the endothelial cells of the capillaries, regulate ion and neurotransmitter balance. ఇదండి ఆస్ట్రోసైట్ గురించి. ఆలిగోడెండ్రోసైట్స్ అంటే ఫార్మ్ మైలన్ షీత్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఓకే అండి. స్క్వాన్ సెల్స్ అనేటివి పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో
మైలిన్ షీత్ను ఫామ్ చేస్తాయి స్క్వాన్ సెల్స్ అనేవి. ఇక్కడ ఆలిగోడెండ్రోసైట్స్ విచ్ ఫార్మ్స్ ద మైలిన్ షీత్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. కంపారిటివ్గా చదువుకోవాలి. మైక్రోగాలియల్ సెల్స్, దిస్ ఆర్ స్మాలెస్ట్ న్యూరోగాలియల్ సెల్స్ ఇన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. లార్జెస్ట్ వచ్చేసి ఆస్ట్రోసైట్స్, స్మాలెస్ట్ వచ్చేసి మైక్రోగాలియల్ సెల్స్, యాక్ట్ యాజ్ ఎ ఫాగోసైట్స్. సో ప్రొటెక్ట్ బ్రెయిన్ ఫ్రమ్ రిమూవింగ్ డెబ్రీస్ అండ్ ప్యాథోజన్స్. ఎపెండమల్ సెల్స్ లాస్ట్ వచ్చేసి లైన్ వెంట్రికల్ ఆఫ్ బ్రెయిన్ అండ్ సెంట్రల్ కెనాల్ ఆఫ్ స్పైనల్ కార్డ్, హెల్ప్ ఇన్ ద ప్రొడక్షన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. హెల్ప్ ఇన్ ప్రొడక్షన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. సో డు నాట్ డైరెక్ట్లీ ఫార్మ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. ఓకే. ఆస్ట్రోసైట్స్ అంటే it maintain the blood brain barrier along with the endothelium cells of capillaries. ఈ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. సో 4 టైప్స్ ఆఫ్ న్యూరోగాలియల్ సెల్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి. ఆస్ట్రోసైట్స్, ఆలిగోడెండ్రోసైట్స్, మైక్రోగాలియల్ సెల్స్, ఎపెండమల్ సెల్స్. సో నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సాటిలైట్ సెల్స్ సరౌండ్ సెల్ బాడీస్ ఆఫ్ న్యూరాన్ ఇన్ గాంగ్లియాన్, ప్రొవైడ్ సపోర్ట్ అండ్ న్యూట్రిషన్, హెల్ప్ ఇన్ రిపేర్. నెక్స్ట్ వచ్చేసి స్క్వాన్ సెల్స్, ఇంతకుముందే చదివాం మనం. న్యూరో లెమోసైట్స్ ఇవి ఫార్మ్ మైలిన్ షీత్ ఇన్ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. మరి సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఏందండి ఫార్మ్ మైలిన్ షీత్ అనేది? ఆలిగోడెండ్రోసైట్స్, హెల్ప్ ఇన్ రిజనరేషన్ ఆఫ్ డ్యామేజ్డ్ నర్వ్ ఫైబర్స్. ఇక్కడ ఒకసారి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ గురించి చూద్దామండి. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఈస్ ఫార్మ్డ్ బై టైట్ జంక్షన్ బిట్వీన్ బ్రెయిన్ క్యాపిలరీ ఎండోథీలియల్ సెల్స్ అండ్ సపోర్ట్ అండ్ మెయింటైన్ బై ఏ ఆస్ట్రోసైట్స్. ఎలా ఫామ్ అవుతుందండి? టైట్ జంక్షన్ బిట్వీన్ బ్రెయిన్ క్యాపిలరీ ఎండోథీలియల్ సెల్స్ అండ్ సపోర్ట్ అండ్ మెయింటైన్డ్ బై దిస్ ఆస్ట్రోసైట్స్. ఓకే, ఎలా ఫామ్ అవుతుందో అని చెప్పాను. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. మరి ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది ఇట్ ప్రివెంట్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్, poisonous drugs, bacteria from entering into the brain tissue. ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది బ్రెయిన్ టిష్యూస్కి అంటే బ్రెయిన్కి హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ వెళ్లకుండా చూసుకుంటుందండి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అనేది. ఓకే అండి. ఏమైనా గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ లాంటివి హెల్ప్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి మూవ్ అవుతాయి, కానీ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అనేవి ఇక్కడనే బ్లాక్ అయిపోతాయి ఈ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దగ్గర. మరి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఎలా ఫామ్ అయిందండి? It is formed by the tight junction between brain capillary endothelium cells and support and maintained by this astrocyte cells. ఓకే అండి, ఇదండి ఇంతటితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను అతి తక్కువ టైంలో మొత్తం టాపిక్ను మేము కవర్ చేయడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి.